ఎస్, మెజారిటీ ఎక్కువ వచ్చింది కాబట్టి, రెండే మెజారిటీ ఎక్కువ వచ్చింది కాబట్టి మాక్సిమం ఏం చేస్తామంటే రెండు 1 and 2 కూడా వచ్చింది కాబట్టి మధ్యలో ఒకసారి సీరియస్ గా తీసుకెళ్తాను. ఓకేనా? ఓకే, మీరు మాట ఇచ్చారు మిత్రులారా సరదాగా వెళ్దాం అని చెప్పేసి. దాని ప్రకారమే మనం ఈరోజు సరదాగా వెళ్దాం. ఓకే, సరదాగా వెళ్దాం అంటే మరి సరదాగా వెళ్ళాలంటే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అంటే నేను ఎలా చెప్తే మరి దానికి మీరు సిద్ధంగా ఉన్నారని నాకు అర్థం. అంతేనా? అంతేనా? థమ్స్ అప్, రైట్ రైట్, థమ్స్ అప్ థమ్స్ అప్, డన్ డన్ డన్. మరి సరదాగా వెళ్ళాలంటే ఫస్ట్ మీరు నా దగ్గరికి రావాలి. నేను మీ దగ్గరికి వచ్చాను, మీరు నా దగ్గరికి రావాలంటే సార్ ఇంత దూరం నుంచి మేము ఎలా వస్తాం సార్ అని మీకు అను. ఆ దగ్గర అంటే నేను ఈ దగ్గరికి కాదు, ఈ దగ్గరికి. ఈ దగ్గరికి రావాలంటే కాస్త సరదాగా నేను ఒక చిన్న వీడియో ప్లే చేస్తా. ఆ వీడియోలో మీరు నిర్మోహమాటంగా ఎవరైతే హాయిగా అలా చిన్న డ్యాన్స్ ఉంటుంది. మీకు అంతకుముందు స్మైల్ ఇప్పించాను కదా, ఇప్పుడు చిన్న డ్యాన్స్ ఫస్ట్ డే చేసినాం, మళ్ళీ ఒకసారి డ్యాన్స్ చేసుకుందాం. సో మనసు అంతా తేలిక అవుతుంది కాబట్టి తర్వాత కొంచెం సీరియస్గా తీసుకుపోతా. మీరు రెడీ అంటే సిద్ధమా? మరి మీరు సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నారంటే నేను వీడియో ప్లే చేస్తాను. సి, సో సౌండ్ కూడా నేను ఇచ్చేస్తున్నాను. ఓకే, రెడీ, 1, 2, 3. స్క్రీన్ షేర్ అవుతుంది, షేర్ అవుతుంది, షేర్ అవుతుంది, వచ్చేస్తుంది. ఓకే, అందరు సిద్ధంగా ఉండండి. పిల్లలు ఉంటే పిలవండి, నో ప్రాబ్లం. ఈ 10 సెకండ్స్, జస్ట్ 10 సెకండ్స్ వీడియో మీ ముందుకు వచ్చేసింది. ఓకే, అందరు రెడీగా ఉండండి. చెయ్యాలి, అందరినీ చూస్తా నేను. ఎవరైతే దీనిలో ఉన్నట్టే యాస్టీస్ గా చేస్తారో వాళ్ళు మాత్రమే పర్ఫెక్ట్ ట్రైనర్లుగా రూపాంతరం చెందుతారు. లేదంటే మళ్ళా మీకు నేను స్పెషల్ క్లాసులు తీసుకోవాల్సి వస్తుంది. రెడీ? ఆర్ యు రెడీ? చెప్పండి, ఆర్ యు రెడీ? రెడీ, రైట్. సేమ్ అందులో ఆ క్యాట్ ఎలా చేస్తుంది మీరు అలా చేయాలి. రెడీ, 1, 2, 3, గో. Dame tu cosita, ay toma. Cosita, cosita, dame tu cosita, ay toma. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అందరూ ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడికి వచ్చారు, ఇంకా నడిపిస్తూనే ఉన్నారు, ఇంకా స్కూటర్లు నడిపిస్తూనే బైకులు నడిపిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఆల్మోస్ట్ ఆల్ కొంతమందికి ఇబ్బందిగా ఉన్న పక్కకి ఎవరైనా ఉన్నా కానీ అయినా కానీ ఆ బా పక్కకు పెట్టేసేసి మంచిగా చేశారు. ద గ్రేట్ హ్యాట్స్ ఆఫ్ యూ ఆల్. రైట్, ఎస్. అందుకే అంటారు మొహమాటం, మన గంప నాగేశ్వరరావు గారు అంటారు, మొహమాటాన్ని వదిలితే మనం ఏదైనా సాధించగలము, భయాన్ని వదిలితే ఏదన్నా సాధించగలము. కాబట్టి మొహమాటము, భయము, సిగ్గు అవన్నీ మనకు ఉండకూడదు. ఎందుకంటే మనం ప్రపంచాన్ని మార్చడానికి వెళ్తున్నాం కాబట్టి ముందు మనల్ని మనం మార్చుకోవాలి. రైట్, సో ఇక్కడ మనకు ఒకటి క్లారిటీ వచ్చేసింది. దెన్ మనం ఒక సెషన్లోకి వెళ్ళిపోదాం. ఓకే, మన సెషన్లోకి వెళ్ళిపోదాం. టైం తక్కువగా ఉంది ఆల్రెడీ, మనకు ఒక 20 minutes వెళ్ళిపోయింది. అయితే ఇందాక మాట్లాడుకున్నట్టుగా మనం డాక్టర్కి ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది, ఒక ఇంజనీర్కి ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది, ఒక డ్రైవర్కి ఉంటుంది, ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వారికి ఉంటుంది, మిలిటరీ వారికి ఉంటుంది. మరి మనకు డ్రెస్ కోడ్ ఎందుకు సార్? సార్, ఈ మేము జాయిన్ అయినప్పటి నుంచి మీరు మధ్య మధ్యలో వస్తున్నారు పోతున్నారు, వస్తున్నారు పోతున్నారు. మమతా మేడం, సంతోష్ సార్ మాకు ఎటువంటి సబ్జెక్ట్ ఇచ్చిండ్రంటే అబ్బబ్బబ్బ, లర్న్ ఇచ్చారు, స్టేజ్ ఫియర్ ఇచ్చారు, కంటెంట్ ప్రిపరేషన్ ఇచ్చారు, వాయిస్ మాడ్యులేషన్ ఇచ్చారు, ఇవన్నీ కూడా గోల్ సెట్టింగ్ ఇచ్చారు, టైం మేనేజ్మెంట్ ఇచ్చారు, హ్యూమన్ రిలేషన్స్ అన్ని మేము మళ్ళా ఇచ్చుడే కాకుండా మాతోటి అసైన్మెంట్లు చేపించారు. ఇప్పుడు చెప్పండి సార్, ఇట్లా చెప్పండి, ఏం చెప్పమంటారు మీకు? అద్భుతంగా చెప్తాం అది అని చెప్పేసి మీరు కాన్ఫిడెన్స్గా మీరు ఉన్నారు, నాకు తెలుసు. ఎందుకంటే మీ అసైన్మెంట్లు చూస్తే నాకు అర్థమవుతుంది, అంత అద్భుతంగా చేశారు. సో ఎప్పుడు కానీ మనకు లోపల మ్యాటర్ ఉండాలి సార్, మ్యాటర్ ఉండాలి, కంటెంట్ ఉండాలి, కట్అవుట్ అవసరం లేదని చెప్పేసి సినిమా డైలాగులు మీకు స్ఫురణకు వస్తుండొచ్చు బహుశా. అయితే ఇక్కడ ఒక నేను విషయం చెప్తా. అంటే అన్ని సందర్భాల్లో అన్ని సరైనవి కాదు, అన్ని కొటేషన్స్ అన్ని సందర్భాల్లో సరైనవి కాదు, కొన్ని కొన్ని సందర్భాల్లో వేరేలాగా అన్వయించుకోవాలి. దానికి ఉదాహరణ చెప్తా. అంతే కదా, ఇప్పుడు మీ మనసులో మీరు మంచిగా డ్రెస్ వేసుకోవాలి, నీట్గా ఉండాలి, కోట్ వేసుకోవాలి, ఇవన్నీ నేను చెప్పబోతున్నా. చెప్పబోతున్నప్పుడు మీ మనసులో ఏముంటుంది?
లోపల మ్యాటర్ ఉన్నది కదా సార్. మ్యాటర్ చెప్తా. ఈ పైన మెరుగులు అవసరమా అని చెప్పేసి మీకు డౌట్ రావాలి. రావాలనా వద్దా? అంతే కదా? రైట్. మరి దానికి సంబంధించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి, చిన్న స్టోరీ చెప్పి నేను మ్యాటర్లోకి వెళ్ళిపోతా. ఓకే, మీరు రెడీయా? చిన్న కథ చెప్తా, స్టోరీ లాగా. రెడీయా? రైట్ రైట్. బా, కథలంటే ఎంత ఇష్టమో, కథలంటే ఎంత ఇష్టమో. ఓకే రైట్. ఊరికే అయితే, సి, ఉదయాన్నే మనం ఏం చేస్తామంటే పొద్దున్నే లేచేసి అలా లేచి అని చెప్పేసి బెడ్ నుంచి లేచేసరికి మహాతల్లులు పొద్దున్నే పాపం 5 గంటలకు లేస్తారు. లేసేసి 5 గంటలకు లేకుంటే కాస్త అటు ఇటుగా లేచేసి పోయి కిచెన్లోకి వెళ్ళి అక్కడ పాలు వేడి చేస్తూ పిల్లల్ని రెడీ చేస్తూ పిల్లల్ని ఇది చేసేస్తూ టిఫిన్ చేస్తూ అన్ని చకచక చకచక ఇల్లు చక్క పెడుతూ ఇన్ని పనులు చేస్తూ ఉంటారు. అక్కడ సర్వెంట్ వస్తారు, వాళ్ళని గైడ్ చేస్తూ వీళ్ళని గైడ్ చేస్తూ లేకుంటే అన్ని పనులు వాళ్ళే చేసుకుంటూ ఉంటారు. మన సార్ ఏం చేస్తారు, అని చెప్పేసి మెల్లగా అట్లా లేచేసి 8 గంటలకు రాగానే ఇదిగోండి అని చెప్పేసి మళ్ళీ బాత్రూంలో పంపించి టవల్ అందించి సబ్బు అందించి అన్ని చేసిన తర్వాత మళ్ళీ బయటికి రాగానే కాఫీ చేతికిచ్చి, ఎస్, అంతా అయిపోయిన తర్వాత టిఫిన్ పెట్టి అది అంతా అయిపోయిన తర్వాత మళ్ళా షూస్ పాలిష్ చేసేసి, చెప్తున్నా, షూస్ పాలిష్ చేసేసి అది చేసి అన్నీ రెడీగా చేస్తే మనోడు బండి కీసో కార్ కీసో అలా పట్టుకొని సరదాగా అలా బయటకు వెళ్ళేటప్పుడు మళ్ళీ చేతిలో టిఫిన్ బాక్స్ అందియాలి. మళ్ళీ అదే వాళ్ళు ఇస్తారు. ఆ టిఫిన్ బాక్స్ అందిస్తే అట్లా పట్టుకొని అలా ఆఫీస్కో, బిజినెస్కో, షాప్కో, ఎక్కడెక్కడ కార్యక్రమం అక్కడికి వెళ్తూ ఉంటాం. ఇది సరదాగా డైలీ కొంచెం అటు ఇటుగా నేను చెప్పిన కార్యక్రమాలన్నీ జరుగుతాయి, అటు ఇటుగా జరుగుతూ ఉంటాయి. ఇదంతా రోజువారీ జరిగే కార్యక్రమం. ఓకే, ఇలా సరదాగా లైఫ్ గడిచిపోతుంది. అనుకోకుండా ఒకరోజు మహాతల్లి, అంటే దేవ వాళ్ళు దేవతలు లాంటి వాళ్ళు కానీ నిజమైన దేవతలు కాదు కదా, కాబట్టి శరీరంతో ఉన్నాం కాబట్టి ఎప్పుడో ఒకరా చిన్న అనారోగ్యమో లేకుంటే పని చేసి చేసి అలసిపోయో ఉంటారు. ఆ రోజు కాస్త లేవడం లేట్ అయింది. వాళ్ళకి శరీరం సహకరించక మీకు ఆ రోజు టిఫినో టీయో రెడీగా లేదు. మీరు టైంకి అలా లేచి ఇక్కడికి వచ్చే వరకు టిఫిన్ లేదు, టీ లేదు. వెంటనే వాచ్ చూసుకున్నారు. చూసుకొని ఇంకా మీరు స్టార్ట్ చేస్తారు. అసలు నువ్వు ఏమనుకుంటున్నావు, నువ్వు మర్చిపోయినా ఆఫీస్కి వెళ్ళాలనుకుంటున్నావు, ఏం చేస్తానని చెప్పేసి అలా అరవడం చెయ్యరు. ఎందుకంటే మీరు అంతకు ముందు చేస్తుండేనేమో కానీ ఇప్పుడు ఇంపాక్ట్లో జాయిన్ అయిన తర్వాత మేము ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా నేర్చుకున్నాం కాబట్టి ఇప్పుడు మీరు అరవకుండా ఇప్పుడు మీ నోటి నుంచి మాటలు ఏ విధంగా వస్తాయంటే, అయ్యో బంగారం, అంటే మీరేమంటారో ప్రేమగా ఆ, పేరు చెప్పుకొని, దాందేమున్నదిలే, ఇన్ని రోజుల నుంచి నాకు సర్వీస్ చేస్తున్నావు, ఒక్కరోజు టేక్ రెస్ట్, నువ్వు రెస్ట్ తీసుకో, నో ప్రాబ్లం. పోతూ పోతూ మధ్యలో ఒక మంచి వెజిటేరియన్ హోటల్ ఉన్నది, నేను తినేసి వెళ్తాను, నీకు కూడా తీసుకొచ్చి ఇవ్వంటావా అంటే, మా అతలు తీసుకురా తిని పెడతా అన్నారు. వద్దు వద్దు, ఎందుకంటే మీ సుఖమే నేను కోరుకున్నా అన్నట్టుగా మీరు వెళ్ళండి, మీరు తినండి, ఏదో ఒకటి నేను చేస్తా అని చెప్పేసి మనం డిస్టర్బ్ చేయరు. ఇలా జరుగుతుంది మామూలుగా. సో దాని నుంచి మీరు రెడీ అయ్యారు, రెడీ అయ్యి బయటికి వెళ్ళారు, మధ్యలో ఒక మంచి వెజిటేరియన్ హోటల్ ఉన్నది. ఎస్, కృష్ణ సార్. ఏమో చెప్తున్నా. ఓకే, మధ్యలో వెజిటేరియన్ హోటల్ ఉన్నది. అక్కడ మీరు బండి ఆపారు, కార్ ఆపారు, సంథింగ్ ఆపారు. ఆపరిన తర్వాత లోపలికి పోయిన తర్వాత తినేసి టైం చూసుకున్నారు. తినేసి వెళ్ళిపోదాం, ఆఫీస్ టైం ఉందని చెప్పేసి అన్నారు. నాకు ఇష్టమైంది ఆర్డర్ చేశారు. ఇష్టమైంది ఏంటండి, మనం మామూలుగా సామాన్యంగా 90% ఇష్టమైంది దోశ. ఏం దోశ? మసాలా దోశ. ఓ నోట్లో నేను చెప్పకముందుకే అందరూ వచ్చేస్తుంది. మసాలా దోశ ఇష్టమైంది ఆర్డర్ చేశారు. ఆర్డర్ చేసిన వెంటనే ఒక 5 నిమిషాలు గ్యాప్ ఉంటుంది కదా, ఈ లోపల ఎలాగో మనకు మొబైల్ ఉంటుంది కాబట్టి చూసుకోండి, ఏళ్ళు అరిగిపోయి ఉంటాయి. రీళ్ళు పైకి స్క్రోల్ చేసి అందరు ఏళ్ళు అరిగిపోయి ఉంటుంది. ఓకే, అలా చూస్తున్న క్రమంలో ఒక్కటేసారి నాసికా పుటాలు అంటే అందరికి అర్థం, ముక్కుకి అబ్బా ఏం గుమలాడే మసాలా వాసన కలిగింది, అబ్బా అని ఇలా చూస్తారు. కాస్త అలా తల పైకెత్తి చూశారు. చూసేసరికి అక్కడ నుంచి డైరెక్ట్ దోశ, ప్లేట్ల దోశ కనబడుతుంది. ఎలా ఉందంటే మంచిగా రోస్ట్ అయి ఉన్నది దోశ. రోస్ట్ అయ్యి అది కూడా దాన్ని రోల్ చేయకుండా మంచిగా ఒక త్రిభుజ ఆకారంలో ఇలా పెట్టి తీసుకొని వస్తుండు. దాన్ని చూడగానే అబ్బా కళ్ళు ఇట్లా అయిపోయినాయి. అది కూడా మరి ఎక్కడ పెట్టున్నది, గ్రీన్ కలర్ అరిటాకులో పెట్టున్నది. గ్రీన్ కలర్ అరిటాకు పైన రోస్ట్ అయిన దోశ ఎంత అద్భుతంగా అంటే అంత అద్భుతంగా ఉంది. దాని పక్కకే మంచి ఒక స్టీలీ చట్నీ, సాంబార్, చిన్న చిన్న కటోరాలని నోరు ఊరుతుంది. అబ్బా స్మెల్ దగ్గరికి సూపర్ వస్తుంది. ఈ లోపల
ఆ దోశ నుంచి కాస్త మన వాడి కళ్ళులు ఎక్కడికి పోయినాయి అంటే కామన్గా చేస్తాం కదా, ఎవరు చేస్తున్నారని అలా పైకి చూశాడు. చూసేసరికి కొంచెం ఆశ్చర్యపోయింది. అరే ఇదేంటబ్బా అని చెప్పేసి. ఎందుకు ఆశ్చర్యం అంటే అతని హెయిర్ స్టైల్ ఎలా ఉందంటే ఇలా మొత్తం అంతా హెయిర్ స్టైల్ ఇలా ఉంది. అది హనుమాన్ సినిమా చూసుంటారు మీరు. హనుమాన్ సినిమాలో ఆ కిరాణా షాప్ అతను కిరాణా షాప్ చూసుకుంటే ఆ పక్షి వచ్చి అతని నెత్తి మీద ఓకి అంటుంటారు, ఏ పోవే ఇది నా జుట్టు నీ ప- గూడు కాదంటారు. అలా రేగిపోయింది. అయితే చూసి కన్ఫ్యూజ్ అయ్యాడు కానీ నో ప్రాబ్లంలే, ఎందుకంటే అంటే కొంచెం అడ్జస్టింగ్ మెంటాలిటీ కదా మనం. సరే మనం నేర్చుకున్నాం కాబట్టి ఉదయాన్నే వాళ్ళ ఓనర్ తొందరగా లేపినట్టున్నది. హోటల్ టైం అయింది కాబట్టి దువ్వుకునే ఓపిక లేదేమో అని సర్దుకున్నాడు. ఆ లోపల మనకు కావాల్సింది ఏం ఏం కావాలి? ఆకలి అవుతుంది. మనకి ఏం కావాలి? దోశ. దోశ పర్ఫెక్ట్ ఉందా లేదా? ఏ స్టైల్ తోటి మనకు అనవసరం, ఓకే అనుకున్నాడు. ఆ లోపల ఇంకాస్త దగ్గరికి వచ్చాడు. ఇంకాస్త దగ్గరికి రాగానే ఇప్పుడు కాస్త అలా చూసేవారికి, అతని కళ్ళ వైపు చూసేవారికి ఇంకాస్త ఆశ్చర్యపోయింది. ఒక కన్ను చాలా నీట్గా ఉంది, ఒక కన్నులో మాత్రం ఊసులు అంటారు కదా, అదే ఊసులు ఉండిపోయినాయి. అంటే ముఖం కడుక్కోలేదేమో, టైం లేదు కదా. అయినా కానీ అయినా కానీ మనకి ఏం కావాలి? దోశ. దోశ నీట్గా ఉంది, పర్ఫెక్ట్గా ఉంది, అద్భుతమైన స్మెల్ వస్తుంది. అంటాడు మనకేంది అని చెప్పేసి అడ్జస్ట్ అయ్యింది. దాని తర్వాత ఆ లోపల ఇంకాస్త దగ్గరికి రానే వచ్చాడు. వచ్చిన తర్వాత ఈసారి ఇంకాస్త ఆశ్చర్యపోయాడు మనవాడు. ఎందుకంటే మనవాడికి వన్ సైడ్ పడుకునే అలవాటు. ఎలా గుర్తుపట్టాడు చెప్పండి? వన్ సైడ్ పడుకునే అలవాటని, లెఫ్ట్ సైడ్ పడుకునే అలవాటని. ఆ ఎస్ సూపర్ మీరు ఎంత అద్భుతంగా చెప్తున్నారు. ఎందుకంటే గంగా జమున సరస్వతి ఇక్కడి నుంచి పారింది కాబట్టి ఆ చారలు అలా మిగిలిపోయి ఉన్నాయి. అలా కనబడుతుంది. అమ్మో లెఫ్ట్ సైడ్, ఓహో లెఫ్ట్ సైడ్ కదా. అయినా ఇదంతా మనకు అనవసరం. మనకేంది ఆఫీస్ టైం అవుతుంది. దోశ, మనకు దోశ కావాలి. దోశ బాగుందా లేదు? దోశ మాత్రం ఎక్సలెంట్ అండి, నీట్. దోశ నీట్గా ఉంది, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. అది దోశలో ఏం ప్రాబ్లం లేదు. మనకు దోశ కావాలి అని మనసు తమాయించుకొని ధైర్యంగా అలా కూర్చున్నాడు. ఆ వెయిటర్ దగ్గరికి రానే వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ ప్లేట్ తీసి ముందు పెడదాం అనుకున్నాడు. కానీ అంతకుముందు అక్కడ తినిపోయిన వాళ్ళు ఏదో కొంచెం అక్కడ డస్ట్ లాగా అనిపించింది. కానీ మనోడు నీట్నెస్ ఎక్కువ కాబట్టి వెంటనే పెట్టకుండా ఆ చెయ్యితోటి అలా తూడ్చేశాడు. మంచిగా టేబుల్ తూడ్చేసేసి కాస్త ఇలా తూడ్చుకొని, అంటే నీట్నెస్ కదా, అలా తూడ్చేసుకొని మీకు ఏం చేశారంటే మళ్ళీ ఆ ప్లేట్ తీసి మీ ముంగట పెడుతున్నాడు. పెడుతున్నప్పుడు మళ్ళా మనవాడు ఇంకొకటి కూడా అబ్జర్వ్ చేశాడు. బహుశా మన వాడికి గోర్లు పెంచుకునే అలవాటు, గోర్లు పెంచుకునే అలవాటు కాబట్టి బాగుంది గోరు ఇంత పొడుగు పెరిగింది కానీ ఆ గోర్లు క్లీన్ చేసుకున్నాడో పైన పెయింట్ వేసుకున్నాడో మర్చిపోయాడు. లోపల నుంచి నల్ల రంగు, అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది గోరు లోపల పేరుకున్న నల్ల రంగు అలా ఆశ్చర్యాన్ని కలిగించింది. అయినా అలా చూస్తూ ఉండిపోయాడు. మనకి ఏమైతుంది? ఆకలి అవుతుంది. మనకి ఏం కావాలి? దోశ కావాలి. దోశ నీట్గా ఉందా లేదా? పర్ఫెక్ట్ ఉంది. ఇప్పుడు అతన్ని ముంగట పెట్టాడు. ఇప్పుడు చెప్పండి మిత్రులారా, ఆ దోశ మనవాడు తినగలడా? ఓకే, తినను పో. ధైర్యం అది అరగగలదా లోపల? ఎస్. ఇప్పుడు చెప్పండి మిత్రులారా, రైట్? లేదు కదా. దేవుడా ముఖాలన్నీ ఏంటి అట్లయిపోయాయి ఒకటేసారి. ఎస్. ఎస్ రైట్ ఫ్రెండ్. సో ఇది మీకు ఎందుకు చెప్పానంటే మనం ఇన్ని రోజుల నుంచి ఎన్నో సెషన్లు నేర్చుకున్నాం. ఎన్నో సెషన్లు, అద్భుతమైన కంటెంట్ మన లోపల వచ్చింది. అద్భుతంగా రిహార్సల్ చేశాము, ప్రాక్టీస్ చేశాము, వీడియోస్ ప్రూఫ్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఓకే. ఇంకా కొందరు అడ్వాన్స్గా గూగుల్లో కూడా పోయి సెర్చ్ చేశారు సబ్జెక్టుకు సంబంధించి. ఓకే అమ్మా రైట్. సో ఇప్పుడు ఎక్కడ వెళ్ళి చెప్పమన్నా కానీ, స్కూల్కి వెళ్ళమన్నా, కాలేజీకి వెళ్ళమన్నా, ఒక ఇండస్ట్రీకి వెళ్ళమన్నా, ఎక్కడికి వెళ్ళమన్నా కానీ దడదడలాడిస్తూ చెప్పగలరు. అంటే దోషలాగా మీ లోపల కంటెంట్ సూపర్ నీట్గా అద్భుతంగా ఉంది. మరి ప్రజెంటేషన్, మరి మీరు ఎలా ఉండాలి? వెయిటర్ లాగా అలా ఉందామా? లేదా మనం కూడా కార్పొరేట్ స్టైల్లో ఒక డాక్టర్ ఎంత నేర్చుకున్నా కానీ మన డ్రెస్ ఎట్లుంటుంది, ఇంజనీర్కి ఎట్లుంటుంది, మరి మనకు కూడా పైన బాహ్య అలంకారం ఉండాలి కదా. అవునా కాదా? అవునంటే ముందుకు పోవచ్చు, లేదంటే ఇక్కడికి ఆపేయచ్చు. అవునా కదా? బాగుందా? ఎస్. ఎస్ ఫ్రెండ్స్. సో కాబట్టి అంతర్ సౌందర్యమే కాదు, బాహ్య సౌందర్యం కూడా చాలా ఇంపార్టెంట్. అది మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే నఖశిఖ పర్యంతం. నఖ
శిఖ పర్యంతం అంటే కాలుగోరి నుంచి తల వెంట్రుకల వరకు ఒక ట్రైనర్ ఎలా ఉండాలనేది మీకు క్లుప్తంగా నేను వివరించడం జరుగుతుంది. రైట్. సో ఓకే, నాకు పోస్ట్ ఇచ్చేసి వెళ్ళిపోయారు మన వాళ్ళు. ఓకే డన్, నేను అప్పటి నుంచి చూస్తలేను. మీకు ఒక పీపీటీ ప్రజెంట్ చేస్తూ చూపిస్తాను. చిన్నగా పీపీటీ కూడా ఉంది మన దగ్గర. ఎస్. ఓకే, పీపీటీ ద్వారా. ఎస్. కార్పొరేట్ డూమింగ్. ఎస్. ఎలా ఉండాలి, ఒక ట్రైనర్ ఎలా ఉండాలి అనేది నఖశిఖ పర్యంతం మీకు ఈరోజు నేను నేర్పించడం జరుగుతుంది. దాంట్లో మీకు ఈ పీపీటీ ద్వారా చూపిస్తూ నేర్పిస్తాను. ఓకే. రైట్. పీపీటీ. ఎస్ ఎస్ ఎస్. షూర్. రైట్. ఐ హోప్ పీపీటీ షేర్ అవుతుంది, బట్ అది ఫుల్ స్క్రీన్ వస్తుందా లేదా అనేది డౌట్ నాకు. ఫుల్ స్క్రీన్ వస్తుందా మిత్రులారా? ఫుల్ స్క్రీన్ రావట్లేదు కదా. రైట్ రైట్, రావట్లేదు. సో ఓకే, ఇది అవుట్డేటెడ్ కంప్యూటర్, ఇవాళ అవుట్డేటెడ్ కంప్యూటర్ పట్టుకొచ్చాము. అయినా ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే నాకు ఒకటి ఇష్టం ఏంటంటే పట్టు పట్టరాదు పట్టి విడవరాదు పట్టి విడుచుట కన్నా పట్టనేన బిగియ పట్టవలను పట్టి విడుచుట కన్నా పడిచచ్చుట మేలని ఒక దగ్గర నేర్చుకున్నా. దెన్ ఐ ట్రై ఫర్ ఇట్. ఓకే, ఐ హోప్ వచ్చేసింది అనుకుంటా. వచ్చేసిందా? ఎస్, వచ్చేసింది. రైట్. సి, కార్పొరేట్ గ్రూమింగ్. ఈ రోజు మనం నేర్చుకోబోయేది ఒక ట్రైనర్, ఒక స్పీకర్ మనం నఖశిఖ పర్యంతం ఎలా ఉండాలనేది ఈ రోజు మీకు నేను నేర్పించడానికి పోతున్నాను. ఓకే, మన హెయిర్ స్టైల్ ఎలా ఉండాలి, హెయిర్ స్టైల్ ఎలా ఉండాలి అనేది మీరు ఇక్కడ చూద్దాం. ఇక్కడ మీకు ఒక 6 డయాగ్రామ్స్ ఇచ్చాను. 1 2 3 4 5 6 7 8 డయాగ్రామ్స్ ఉన్నాను ఇచ్చాను. ఇందులో ఏది బెస్ట్? 1 2 3 4 5 6 7 8. ఇట్లా కూడా చూపెట్టచ్చు, ఇట్లా కూడా చూపెట్టచ్చు. 1 అని, 2 అని, 3 అని, 4 అని. ఎస్. ఏది వద్దండి, ఏది బాగాలేదా, ఏది బాగాలేదా? అయ్యో, అదేంటి ఇంత అద్భుతమైన హెయిర్ స్టైల్స్, ఏది బాగాలేదంటున్నారు? ఓకే ఓకే, బాడీ లాంగ్వేజ్ కూడా యూజ్ చేస్తున్నారు. సూపర్ సూపర్. రైట్. రియల్లీ మిత్రులారా, నిజంగా కూడా ఇది మన ట్రైనర్కు పనికిరాని హెయిర్ స్టైల్. ఈ హెయిర్ స్టైల్లో ఏది ఉండకూడదు. దయచేసి మిత్రులారా, ఇక్కడ ఎవరైనా అలాంటి హెయిర్ స్టైల్లో వస్తా అంటే హైదరాబాద్లో ఉన్న వారికి తెలుసు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఏంటంటే హైదరాబాద్లో పావురాలు ఎక్కువగా ఉంటాయి. పాపం వాటికి గూళ్ళు కూడా కరువైపోయింది ఈ మధ్య. కాబట్టి అదే సినిమాలో చూపెట్టినట్టుగా మీ గూడును చూసి వాటి గూడని పొరపాటున మీ నెత్తిపైన వచ్చి అవి ఏమేమో కార్యక్రమాలు చేస్తాయి. కాబట్టి జాగ్రత్త మిత్రులారా, ఇది మనకు సెట్ కాదు ఇది. ఎస్. మరి ఎలా ఉండాలి? ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా, ఈ డయాగ్రామ్లో చూపిస్తున్న విధంగా మన హెయిర్ స్టైల్ అనేది ఉండాలి. నీట్గా ఉండాలి, మంచిగా చక్కగా అడ్డదిడ్డంగా అడ్డగోలుగా కాకుండా అలా నీట్గా దువ్వుకొని ఉండాలి. దాని తర్వాత అంటే ఎందుకు అలా చెప్తున్నాం అంటే, మరి ఒకప్పుడు మేము కాలేజ్ చేసేటప్పుడు మేము షారుఖ్ ఖాన్ ఫ్యాన్ అనమాట. షారుఖ్ ఖాన్ అంటే మీకు అవుట్డేటెడ్ అయిపోయింది, ఇప్పుడు మీకు తెలియదు కాబట్టి మా పెద్దలకు తెలుసు. సో దిల్ వాలే దుల్హనియా లే జాయింగే అవి రకరకాల సినిమాలు అవి చూసి మేము ఇన్స్పైర్ అయ్యి, ఆయనకి ఈడ ఇంత పొడుగు జుట్టు ఉంటుండే వెనకాల, మేము కూడా ఇంత పొడుగు జుట్టు పెంచుకొని అట్లా తిరిగేటోళ్ళం అనమాట. అలాంటి జుట్టు పెంచుకొని మనం ట్రైనర్లో ఉంటే వేరే రకంగా అర్థం చేసుకుంటారు. కాబట్టి అలా జుట్టు కాకుండా ఇలా నీట్గా హెయిర్ స్టైల్ అనేది మనకు ఉండాలి. ఓకే, మరి మన ఫేస్ ఎలా ఉండాలి, ముఖం ఎలా ఉండాలి? చూడగానే మనం ఏం చేస్తామో, తన దోష తీసుకురాగానే ఏం చూసాము? తన యొక్క ముఖాన్ని చూసాము. మనం ఎవరు తీసుకొస్తున్నాం? కామన్గా డైరెక్ట్గా ఏమైనా కానీ మన ఫేస్ మీదకి దృష్టి వస్తుంది. కాబట్టి అలాంటి మన ముఖం వచ్చేసి ఎలా ఉండాలి, మన ముఖం యొక్క ఉండాల్సిన ఏ విధంగా ఉండాలంటే చూడండి, ఇక్కడ ఇక్కడ మీకు ఇమేజ్ చూపిస్తుంది. ఫస్ట్ ఇమేజ్. ఎస్. అలా హెయిర్ స్టైల్ పెంచుకొని ఇలా గడ్డం పెంచుకొని వాళ్ళని చూస్తుంటే మనకు ఒక ట్రైనర్ లాగా కనబడతారా? అలా పాత సినిమాలో గుండాలాగా, అంటే సినిమాలలో విలన్ల లాగా కనబడతాం మనము. ఎస్ మిత్రులారా, అంటే ఎందుకు అలా కనబడుతున్నట్టు? సార్ గడ్డం, అంత పెద్ద గడ్డం ఉంది కదా, మీసాలు ఉన్నాయి కదా. అంటే ఇక్కడ ఇంకొక విషయము, కొందరికి సార్ ఈ ట్రైనింగ్ ప్రొఫెషన్కి వస్తే గడ్డం అడ్డమా సార్ అని చెప్పేసి ఎవరన్నా నన్ను క్వశ్చన్ వేయదలుచుకుంటే మిత్రులారా చెప్తారు, గడ్డం ఏం అడ్డం కాదు మిత్రులారా. కొందరికి ఎందుకంటే గడ్డం ఉంటేనే చాలా అద్భుతంగా కనబడతారు, కొందరు మాలాగా ఉంటే అద్భుతంగా కనబడతారు. అంటే ఒక్కొక్కరికి వారి యొక్క ముఖాన్ని బట్టి వారికి కొన్ని నప్పుతాయి. అయితే గడ్డాము కూడా దాన్ని అడ్డదిడ్డంగా అడ్డగోలుగా పెట్టకుండా దాన్ని క్రమ పద్ధతిలో ఈ రెండో ఇమేజ్లో చూపెట్టినట్టుగా దాన్ని అలా ట్రిమ్ చేసుకొని ఒక క్రమ పద్ధతిలో పెట్టుకుంటే చాలా అద్భుతంగా చూడముచ్చటగా ఉంటుంది.
దాని తర్వాత ఇతను చూడండి, ఈ మహానుభావుడు తనకి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్, అంటే చెవులో ఎంటుకలు పెంచుకోవడం మూలాన గిన్నీస్ వరల్డ్ రికార్డ్ వచ్చిందంట. మీరు ఇలాంటి ఎక్స్పెరిమెంట్ మాత్రం చేయకండి మిత్రులారా. మనం ట్రైనర్గా ఉన్నప్పుడు ఇలాంటి ఇది చేస్తే మనం మాటలు కాదు వినుడు, మనల్ని చూసి భయపడి పారిపోతారు. కాబట్టి దయచేసి ఇలాంటి ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే వదిలిపెడదాం. మనకి ఎవరికి లేవు, కానీ చెప్పలేదంటనక పొయ్యేరు అని అంటారని చెప్పేసి నేను చెప్తున్నాను, రైట్. దాని తర్వాత ఇంకొకటి అద్భుతమైన విషయం ఏంటంటే, ఇది చూపెట్టాలంటే నాకే ఎలాగ అనిపిస్తుంది చూడండి. అంటే మన డైలీ రొటీన్ జీవితంలో ఏం చేస్తారంటే, పొద్దున్న లేస్తారు, షేవింగ్ చేసుకుంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. ఇట్లా మన మీద ముఖం మీద ఫేస్ దృష్టి పెట్టరు చాలా మంది. అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో మనకు ఒక ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ చూస్తుంటాం, గమనిస్తూ ఉంటాము. ఇలాంటి సందర్భంలో మన దృష్టి అంతా ఎటుటో వెళ్ళిపోతుంది, వాళ్ళు చెప్పే మాటల మీద ఉండదు. ఒకవేళ అది మనమైతే మన మాటలు వినరు, మన కంటెంట్ వినరు, ఎబ్బెట్టిగా ఉంటుంది. కొన్ని కొన్ని చూడడానికి ఎబ్బెట్టిగా ఉంటుంది, కానీ తప్పనిసరి తెలుసుకోవాల్సిన పరిస్థితి కాబట్టి. సో ముఖం అనేది చాలా అద్భుతంగా ఉండాలి, రైట్. దాని తర్వాత దాని తర్వాత ఇంకాస్త ఫేస్ గురించి నేను చెప్తాను మీకు. ముఖం ఎప్పుడు కానీ నిర్మలంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. ఎందుకంటే ఒక ట్రైనర్కి మన ఫేస్ అనేది ప్రశాంతంగా, మ్, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మనల్ని చూడగానే వాళ్ళ లోపల ఒక ఉరికే ఉత్సాహం, ఉరిమే ఉత్సాహం వాళ్ళ లోపల కనబడాలి. అంతేగాని మనమే చెమట ముఖం వేసుకొని అడ్డదిడ్డంగా అడ్డగోలుగా ఉండకూడదు. ఎప్పుడు కానీ మెయింటైన్ వన్ కర్చీఫ్, ఒక హ్యాంకీ మెయింటైన్ చేయండి. ప్లస్ ఎక్కడికైనా సెషన్కి వెళ్ళే కంటే ముందు హడావిడిగా అయ్యో టైం అయిపోయింది కదా అని జిడ్డు ముఖం వేసుకొని వెళ్ళొద్దు. మంచిగా నీట్గా, ఆ అమ్మలైతే వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ బ్యాగులు అన్నీ ఉంటాయి, మేకప్ సామాన్ ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. మగ మహారాజుల గురించే చెప్తున్నా. కాస్త కర్చీఫ్ అది మెయింటైన్ చేయండి. స్టేజ్ మీదకి ఎక్కేటప్పుడు కాస్త అలా నీట్గా చేసుకొని వెళ్ళండి. ముఖం చూడగానే అలా ఉండాలి. ఐబ్రోస్ ఐబ్రోస్ కూడా అడ్డదిడ్డంగా పెంచుకోకుండా చూడండి. ఎస్, ఇయర్స్లో అడ్డదిడ్డంగా హెయిర్స్ ఉండకూడదు. ఇప్పుడు మంచిగా నీట్గా షేవింగ్ ఉండేట్టుగా చూసుకోండి. ఎస్, తర్వాత ఆఫ్లైన్కి వస్తారు. ఆఫ్లైన్కి వచ్చినప్పుడు డే వన్ షేవింగ్ మంచిగానే చేసుకుని వస్తారు. డే టూ వచ్చే వరకు వాళ్ళు రోజు చేయాలి సార్ షేవింగ్ అని చెప్పేసి వదిలేస్తారు. ఆ తెల్లారి ఇంత 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 పూసలు మరుస్తాయి. ఎస్, చూడండి. ఎవ్రీడే ట్రైనర్ అనేటప్పుడు ఏ సెషన్లో ఉన్నాడు, మీరు ట్రైనింగ్లో ఉన్నా, మీరు ట్రైనింగ్ చెప్పడానికి వెళ్ళినా కానీ నీట్గా ఉండాలి. ఆ కాన్ఫిడెన్సే వేరబ్బా, నీట్గా ఉంటే, రైట్. దాని తర్వాత చిరునవ్వు ఎప్పుడు, మొక్క మీద చిరునవ్వు మాత్రం మర్చిపోకూడదు. ఓకే. దాని తర్వాత మనం ఇప్పుడు షర్ట్స్, మన బట్టలు ఎలా ఉండాలి అనే దానికి వద్దాం. ఓకేనా. సో మీరు ఇక్కడ కొంచెం సీరియస్గా చెప్తే ఎలా ఉంటుందని చెప్పేసి అన్నారు కాబట్టి ఇప్పుడు సీరియస్గా తీసుకోపోతామండి. చూడండి, మన డ్రెస్ ఎలా ఉండాలి. డ్రెస్ ఎలా ఉండాలి అంటే, ఎప్పుడు కానీ షర్ట్స్, మనం వేసుకునే షర్ట్స్ లైట్ కలర్ షర్ట్స్ మాత్రమే ఉండాలి. లైట్గా ఉండాలి అంటే లైట్ తేలికదంతా పైన ఉంటుంది, బరువైనవి కింద ఉంటాయి అంటారు కదా. చూడండి, ఒక పొగ ఎక్కడుంటాయి, మేఘాలు ఎక్కడుంటాయి, తేలికగా ఉంటుంది. పొగ ఎక్కడుంటుంది, తేలికగా ఉంటుంది. అన్ని తేలికగా ఉంటాయి కాబట్టి పైన ఉంటాయి. మనం ఎప్పుడు కానీ లైట్ కలర్ షర్ట్స్ మాత్రమే వాడాలి. ఇందులో జీన్స్, జీన్స్ ఎట్టి పరిస్థితులలో నాట్ అలౌడ్. జీన్స్ నాట్ అలౌడ్. షర్ట్ కానీ ప్యాంట్ కానీ, రైట్. సో మరి ఈ ప్లెయిన్ కలర్ షర్ట్స్లో ఏముండాలంటే సార్, ప్లెయిన్ కలర్, ప్లెయిన్ లేదా లైట్ డాట్స్ కానీ లైట్ స్ట్రైప్స్, అంటే చిన్న చిన్న అలాంటివి మాత్రమే యాక్సెప్టబుల్. కలర్స్ కూడా వైట్ కలర్ అయితే ప్రిఫరబుల్. వైట్ కలర్ కాకుంటే లైట్ బ్లూ, ఎస్ లైట్ బ్లూ, అలాంటి లైట్ కలర్ మాత్రమే వాడాలి. అంతేగాని వేరే కలర్స్ వాడకూడదు. అండ్ కాలర్ కంపల్సరీ, కాలర్ అనేది కంపల్సరీ ఉండాలి. అండ్ ఫుల్ హ్యాండ్స్ ఉండాలి, ఫుల్ హ్యాండ్స్ ఉండాలి మిత్రులరా, హాఫ్ హ్యాండ్స్ ఉండకూడదు. సో ఇది ట్రైనర్ యొక్క ఒక షర్ట్ వేసుకునే విధానం. దాని తర్వాత వాచ్, వాచ్ పెట్టుకునే విధానం. వాచ్ ఎలా ఉండాలంటే ఇలా మీకు ఇమేజ్ వన్లో చూపెట్టినట్టుగా అలా బెల్ట్ వాచ్ ఉంటే బెస్ట్. లేదా మీరు ఏదైనా మంచి వాచ్ ఉన్నా కానీ స్టీల్గా నీట్గా ఉండాలి. అంతేగాని ఇలా ఇమేజ్ టూలో చూపెట్టినట్టుగా ఇంతింత లావు లావైన వాచులు, లేకుంటే ఇంతింత లావు లావైన బంగారు వాచులు, ఇలాంటి మాత్రం మీరు వెయ్యకూడదు మిత్రులారా. ఎందుకు చెప్పగలుగుతారా? డిజిటల్ వాచెస్ కూడా నాట్ అలౌడ్. డిజిటల్ వాచెస్ ఆల్సో నాట్ అలౌడ్. ఎందుకో చెప్పగలరా ఎవరైనా? హ్యాండ్ రైస్ చేస్తే అన్మ్యూట్ ఇస్తాను. ఎస్, ఎస్ సార్. శ్రీలక్ష్మి మ్యామ్ ప్లీజ్.
సార్ ఇప్పుడు మనం స్పీకర్ గా వెళ్తే కాన్సన్ట్రేషన్ మన ఎటైర్ మీద వస్తది కదా, అలాగే వాచ్ కూడా ఎక్కువ షో ఆఫ్ లా ఉంటదేమో అని. డన్ మేడం, డన్, ఆల్మోస్ట్ ఆల్ రైట్. సో కరెక్ట్ చెప్పారు. ఎస్. సో మనకి ఫోకస్ అనేది మన చెప్పే టాపిక్ మీద ఉండాలి, అంతేకాని మనం వేసుకునే ఆభరణాల మీద కాదు. ఎస్, గౌతమ్ సార్ ఏమైనా చెప్పదలుచుకున్నారా? అన్మిట్ ఇచ్చాను మీకు. గౌతమ్ సార్ ప్లీజ్. No, sir, nothing. నథింగ్, డన్ డన్, ఓకే సార్. అయితే మనం ఎప్పుడైతే మాట్లాడుతుంటామో మన మాటల మీద వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఉండాలి, అంతేకాని మనం వేసుకున్న ఆభరణాలు ఏమవుతుందంటే వాళ్ళని డిస్ట్రాక్ట్ చేస్తుంది. మళ్ళీ మెయిన్గా డిజిటల్ వాచెస్. మనం ఏం చేస్తాము ఇప్పుడు, మీ మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్ట్లో నిష్ణాతులు అవుతూ వస్తుంటారు. రేపు ఒక లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ గురించి మీరు చెప్పదలుచుకున్నారు, ఒక లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చెప్పదలుచుకున్నప్పుడు వాళ్ళకి ఏం చేయాలంటే ఫస్ట్ మనం వాళ్ళు మెల్లిమెల్లిగా 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 మీ యొక్క దృష్టి, మీ యొక్క గ్రిప్లకు తీసుకొని రావాల్సి వస్తుంది కదా. సో డైరెక్ట్ మనం అటువంటి క్లాసులు, కొన్ని క్లాసులు చెప్పలేము. వాళ్ళని ఫస్ట్ వాళ్ళను, నరేంద్ర సార్ మనకు చెప్పాడు, ఇలా చెప్పాడు, ఫస్ట్ ఫస్ట్ మీకు సబ్జెక్ట్ చెప్పాడా? లేదు, అలా తీసుకొచ్చారు. అలాగే మీరు తీసుకొస్తున్నప్పుడు వాళ్ళందరూ ఫోకస్డ్గా మిమ్మల్ని చూస్తున్నప్పుడు అనుకోకుండా ఒక నోటిఫికేషన్ వస్తే మీ లైట్ ఏమైతే చక్మన్ బ్లింక్ అవుతుంది. బ్లింక్ కాగానే అందరి ఫోకస్ ఏడికి వస్తుంది, డైవర్షన్ అయ్యి ఇక్కడికి వస్తుంది. అంటే అంతసేపు మీరు ఒక హాఫ్ అన్ అవర్ నుంచి చేసిన నీళ్ళ పనితనం అంతా, శ్రమ అంతా వృధా అయిపోతుంది. కాబట్టి సో ఇలాంటి వాచెస్ కూడా మీరు పెట్టుకోకపోవడం మంచిది. దాని తర్వాత అట్రాక్టివ్ అంటే మనం డిస్ట్రాక్ట్ చేసే ఏదైనా కానీ మనం ధరించకపోవడం చాలా మంచిది. అటు పిమ్మట మరొకటి ఏంటంటే ఇక్కడ మీకు చూపెట్టబోతున్నాను. రైట్, బెల్ట్. మరి ఎలాంటి బెల్ట్ ధరించాలి? బెల్ట్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవడం ఇంపార్టెంట్ మిత్రులారా. బెల్ట్ ఎలాంటి బెల్ట్ అంటే చూడండి, ఇక్కడ మీకు ఫస్ట్ ఇమేజ్లో చూపెట్టినట్టు బ్లాక్ కలర్ బెల్ట్ మాత్రమే ధరించాలి. దట్టు నీట్ అయిన బక్కల్. నేను బక్కళ్ళు చూస్తుంటాను, ఇక్కడ రైట్ సైడ్లో చూస్తుంటాను కదా, అలాంటి బక్కళ్ళు కానీ, స్టార్ బక్కళ్ళు కానీ, లేకుంటే బ్లేడ్లు ఉంటాయి, కొన్ని బ్లేడ్లు ఉంటాయి బక్కళ్ళు, లేకుంటే గన్నులు పెడతారు, లేకుంటే ఐ లవ్ యూ, యూ లవ్ మీ అని బక్కెళ్ళు పెడతా ఉంటారు. ఎస్ ఫ్రెండ్స్, అలాంటి బక్కెళ్ళు నాట్ యాక్సెప్టబుల్. సింపుల్గా నీట్గా ఉండాలి. తర్వాత బెల్ట్ కలర్ కూడా బ్లాక్ మాత్రమే ఉండాలి, అవి బ్రౌన్, రెడ్ అలాంటివి వాడకూడదు. తర్వాత నేను టైగర్ ఏమనుకుంటున్నావు అని చెప్పేసి పులి చర్మంతో చేసిన బెల్టులు కానీ, లేకుంటే నాగుంబాము చర్మంతో చేసిన తోలు బెల్ట్ అని చెప్పేసి అలాంటి బెల్టులు వాడకూడదు. అంతేకాకుండా బెల్ట్ ఎంతవరకు ఉండాలంటే బక్కెల్లో పెట్టిన తర్వాత జస్ట్ 2 ఇంచెస్ వరకు, ఇక్కడ ఫస్ట్ ఇమేజ్లో చూపెట్టినట్టుగా 2 ఇంచెస్ వరకే బయటకు ఉండాలి. అంతేగాని రేపు లావ్ అయిపోతామేమో, బుర్ర పెరుగుతుందేమో అని చెప్పేసి ఇంతింత పొడుగు బెల్టులు కొనుక్కుంటుంటారు. అది నాగుంబాము చుట్టూ చుట్టుకున్నట్టుగా మన నడుము చుట్టూ చుట్టుతూ ఉంటారు మిత్రులారా. అలాంటి కార్యక్రమాలు చేయకండి. బెల్ట్ మాత్రం సింపుల్గా బ్లూ కలర్లో ఉండాలి. బక్కెల తర్వాత 2 ఇంచులు మాత్రమే ఉండాలి. ఆ విధంగా ఉండేట్టుగా చూసుకోండి. దాని తర్వాత ఇక్కడ ప్యాంట్ ఏదైతే ఉందో, ఇమేజ్ నెంబర్ 1, ఇమేజ్ నెంబర్ 2, ఇమేజ్ నెంబర్ 3, ఇమేజ్ నెంబర్ 4, ఇందులో ఏ ప్యాంట్ ట్రైనర్ వేసుకోవాలి? ఏ ప్యాంట్ బాగుంటుంది చెప్పండి. 1, 2, 3, 4? మెసేజ్ కూడా చేయొచ్చు, లేకుంటే మీరు చూపెట్టచ్చు కూడా. ఎస్, ఏది 4? ఓకే, ఏది, ఏ ఇమేజ్, ఏది 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 చెప్తుండ్రు? 1 and 2 అంట, రైట్. ఎస్, ఆల్ ఆర్ నాట్ యాక్సెప్టబుల్. ఏది బాగలేదు సార్. ఎస్ ఎస్ ఎస్, ఏది కాదు ఝాన్సీ మేడం, కృష్ణ సార్. 1, 2, 3, 4 వద్దే వద్దు, నో ప్యాంట్, ప్యాంటే వద్దంటు లొల్లికున్న వారెత్తు గొడవద్దు. ఓకే, సో ఎస్ ఎస్, ఇగ్నోర్ సార్, డన్ డన్, ఓకే ఓకే. ఎంత యాక్టివ్గా ఉన్నారు రియలీ మిత్రులారా. వాస్తవానికి మీరు అందరూ 100% చెప్పినవి కరెక్ట్. ఎందుకంటే మీరు ఎంత అద్భుతంగా చెప్తున్నారు, ఎంత పాజిటివిటీ తోటి. అసలు మీకు ఈ క్లాస్ అవసరం లేదు, కానీ చెప్పలేదంటనకపోయేరు అంటారు కాబట్టి క్లాస్ చెప్తున్నాము. రైట్. అయితే ఇక్కడ ఒక చిన్న నా పర్సనల్ స్టోరీ షేర్ చేసుకుంటాను. మీరు చెప్పమంటారా? మీరు చెప్పమంటే ఓకే. మా పిల్లలు కొంచెం చిన్నగా ఉన్నప్పుడు, అంటే ఆ మధ్య ఇదే కొత్తగా ఫ్యాషన్ వచ్చినప్పుడు, వాళ్ళకు అంటే పండుగలకు బట్టలు ఇప్పిస్తాం కదా, పిల్లలతోటి కలిసి షాపింగ్కి పోతాం కదా మనం, పిల్లలు తీసుకొని పోయినాం. తీసుకొని పోయిన తర్వాత మా బాబు ఏం చేసిండంటే, ఆడ పోయి చూసి తిరిగిన తర్వాత జీన్స్ ప్యాంట్, ఇగో ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఉన్నది కదా, అలాంటి ప్యాంటు తీసుకొని వచ్చిండు. డాడీ ప్యాంటు అని అని చెప్పి
ఓపెన్ చేసి చూస్తే అన్ని చినిగిపోయింది. అరే చినిగిపోయింది, మంచిది తెప్పు అన్న. లేదు డాడీ ఇది ఫ్యాషన్ అంటాడు. ఫ్యాషనా? ఇది ఎక్కడ ఫ్యాషన్ రా అంటే, మనకు అప్పుడు గుర్తుంటుంది, దిగంబర్ సార్కి గుర్తుంటుంది వాళ్ళకి పెద్దవరకు. అప్పుడు మాకు ఇన్ని ఇంత అడ్వాన్స్డ్ లేకుంటుండే. మా అంటే ఒకటే డ్రెస్ కొట్టిస్తుండే, ఒక నెక్కరు ఒక షర్టు స్కూల్కి పోయడానికి. నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా, మాకు ఒకటే డ్రెస్ అది కొట్టిస్తుండే. అది ఏం చేస్తుండే, మేము వెయ్యంగా రోజు అదే రాగానే పిండి పెడతారు, పొద్దున వేసుకొని పోవాలి. మెల్లమెల్లగా కూర్చొని మేము అప్పుడు కింద కూర్చుంటుంటామండి. మాకు అప్పుడు బెంచీలు అవన్నీ లేవు, ఇప్పుడంటే మీరు అడ్వాన్స్. కింద కూర్చొని 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 వెనకాల మెల్లమెల్ల మెల్లమెల్ల అరిగిపోయి కాస్తంత చినిగిపోతుండే. సేమ్ ఆ పాయింట్ ఎలా ఉంది అలా చినిగిపోతుండే. చినిగిపోతుంటే ఏం చేస్తుండే, చినిగింది చినిగింది అంటే ఇంట్లో ఏం చేస్తుండే, మళ్ళీ టైలర్ దగ్గర తీసుకుపోయి దానికి మాస్కలు అని ప్యాచ్లు వేస్తుండ్రు. ఇప్పుడేమో ప్యాషన్ అనమాట ప్యాచ్లు వేసుకోవడము. అప్పుడు ఆ ప్యాచ్లు వేస్తే అది మేము కొత్త నెక్కరు వాళ్ళు కొనియరు, ఆ ప్యాచ్లు వాళ్ళకి కనబడకుండా ఆ బ్యాగ్ అడ్డం పెట్టుకొని పుస్తకాలు అడ్డం పెట్టుకొని మా బాధ అప్పుడు ఎంత ఘోరంగా ఉంటుండో వర్ణాతీతం. మీకు తెలియదు ఇప్పుడు ఈ బాధ. కాబట్టి సో అప్పుడు మేము ఆ చిరిగిపోయినాయి కవర్ చేసుకోవడానికి అంత ఇది ఉంటుండే. కానీ ఇప్పుడు అట్లా ప్యాచ్లు వేసుకునే ఫ్యాషన్ అంట, ఇట్లా చిరిగిపోయిన ఫ్యాషన్ అంట. అయితే నీకు ఇదే కావాలి నా బెట్ట అంటే, నాకు ఇదే కావాలి డాడీ అని. సరే అని చెప్పేసి ఎంత అంటే 2800 రూపీస్ అంట ప్యాంట్. సరే ఓకే అని అక్కడ ఇంకో ప్యాంట్ ఉన్నది సేమ్ అలాంటిదే కానీ చిరిగిలేదు. నేనేమో అది 2000. అదెంత 2000. నేను చెప్పిన బెట ఇది తీసుకుందాము, ఇంటికి వెనక నేను చింపుతా, 800 రూపీస్ మిగులుతాయి అని చెప్పేసి అన్న. లేదు డాడీ ఇట్స్ ఫ్యాషన్ అది ఇది అన్న. ఆఖరికి 2800 పెట్టి చిరిగిన ప్యాంట్ తీసుకొని రావాల్సి వచ్చింది. ఇది నా పర్సనల్ స్టోరీ, జస్ట్ మీకు షేర్ చేసుకోవాలనిపించిన. రైట్. సో కాబట్టి కానీ మిత్రులారా, ఇక్కడ మాత్రం మనకి ఇందులో ఏ ప్యాంటు మనకు సూటబుల్ కాదు. ఇన్ కేస్ మీరు తప్పుదారి ఇది వేసుకొని వస్తే, గంపా సార్ కనుక అక్కడ ఉంటే కరెక్ట్గా మొత్తం కట్ చేస్తాడు. మళ్ళీ మీరు ఫ్యాషన్ సూపర్ సార్ కట్ చేయండి అని చెప్పేసి ఉన్నారు అనుకోండి, లోపలికి మాత్రం రానియండి. ఇదైతే గుర్తుపెట్టుకోండి, ఇది మనకి ఏది సూటబుల్ కాదు. దాని తర్వాత మరి ఎలా ఉండాలి ప్యాంట్ అంటే, ఇక్కడ మీకు ఇమేజెస్లో చూపిస్తున్నట్టుగా మొదటి ఇమేజ్లో చూపెట్టారు కదా, ఎస్ ఈ విధంగా ఉండాలి. థిక్ కలర్ ఇందాక అనుకున్నాం కదా, తేలికైన పైన ఉంటుంది, భారమైన గాఢమైన కింద ఉంటుంది. ఎస్ మేఘాలు పైన ఉంటే, గాలి అంత పైన ఉంటే, భూమి బరువు కింద ఉన్నది. కాబట్టి మనం కూడా ఇక్కడ థిక్ కలర్ ప్యాంట్స్ వేసుకోవాలి. థిక్ కలర్ అంటే, మళ్ళీ థిక్ కలర్ అంటే మనం ఏం చేయాలంటే, మరి మీరు వేరే ఎక్కడికో పోండి సార్, మళ్ళీ నేను ఎర్ర 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 కలరు ఎర్ర ఎర్ర రుమాల్ అన్నట్టుగా ఎర్ర కలర్ వేసుకొని వస్తా, గ్రీన్ కలర్ వేసుకొని వస్తా, థిక్ గ్రీన్ అవి కాదు మిత్రులారా. బ్లాక్ సార్ సెంటిమెంట్గా నాకు బ్లాక్ పడది, ఓకే నో ప్రాబ్లం. నేవీ బ్లూ, ఎస్ ఇలాంటి బ్లూలో షేడ్లు ఉంటాయి. ఇవన్నీ థిక్ కలర్. ఈ థిక్ కలర్ మీద మనం వైట్ లైట్ కలర్ షర్ట్ వేసుకుంటే అబ్బాబ్బా అద్భుతం, ఒక జేమ్స్ బాండ్ లా కనబడతా ఉంటాం. అంతేగాని మళ్ళీ ఇక్కడ మీకు చేయదు. మరి ఆ ప్యాంట్ కూడా ఎలా ఉండాలి సార్, నేను ట్రెడిషనల్ ఫుల్ ఇప్పుడే అప్డేటెడ్ అని చెప్పేసి మోకాలు చిప్పల దాకా ప్యాంట్ పైకి ఉంటుంది, అలా ఉండకూడదు. అలా ఉండకూడదు. ప్యాంట్ ఎప్పుడు కానీ షూస్కు టచ్ అయ్యేట్టుగా ఉండాలి. షూస్ మన కిందికి కూడా ఉండదు, భూమిని కూడా క్లీన్ చేయొచ్చు. మనకి హైదరాబాద్లో జిహెచ్ఎంసీ వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ క్లీన్ చేయడానికి, కాబట్టి కింద క్లీన్ చేసేట్టుగా ఉండదు. రైట్, అంతవరకే ఉండాలి ప్యాంట్. ఎస్. సో దాని తర్వాత మీకు ఇదొక మరొక స్టోరీ మిత్రులారా. నేను మార్నింగ్ బయలుదేరుతా, ఆఫీస్కి బయలుదేరేటప్పుడు, బయటికి బయలుదేరినప్పుడు ఎంత అద్భుతమైన ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ సంథింగ్ వీళ్ళు ఉంటారు కదా, సూపర్గా ఉంటారు. ఏం డ్రెస్ మంచిగా లైట్ కలర్ షర్ట్ వేస్తారు, మంచిగా లెదర్ లెదర్ బెల్ట్ పెడతారు, అద్భుతమైన టై కడతారు, కట్టేసి ప్యాంట్ కూడా థిక్ కలర్ ప్యాంట్ వేస్తారు, మంచిగా బాగుంటుంది. అద్భుతమైన షూస్ వేస్తారు, అన్ని ఎక్స్ట్రీమ్లీ ఎక్సలెంట్ ఎక్స్ట్రాడినరీ ఉంటారు. ఆ బైక్ మీద కూర్చొని నడిపించుకుంటూ పోయినప్పుడు, బైక్ మీద కూర్చున్నప్పుడు మీరు గమనించండి మిత్రులారా, ప్యాంట్ కాస్తంత పైకి లేస్తుంది, కాస్తంత పైకి లేస్తుంది. అప్పుడు కనబడుతుంది అమ్మా విశ్వరూపం. ఏం కనబడుతుంది, ఆ ఆ సాక్సులు కాస్త ఇలా ఓపెన్ అయి ఉంటాయి. అంతా ఓకే కానీ ఆ సాక్సులు మాత్రం ఓపెన్ అయి ఉంటాయి. అంటే వాళ్ళ దృష్టి ఏంటంటే పైన అంతా కనబడుతుంది కానీ లోపలే వాళ్ళు చూస్తారు అనేది వాళ్ళ ఇది. ఎస్. సో ఆ సాక్సులు మాత్రం ఎలాస్టిక్ వెళ్ళిపోయి అలా ఓపెన్ అయ్యి జారి కనబడతా ఉంటాయి. అందులో మళ్ళీ నాలాంటి వాళ్ళు మిత్రులు ఉంటారు, ఊరుకోండి సార్ మాకు ఇంత కామన్ సెన్స్ లేదా అని చెప్పేసి దానికి రబ్బర్ బ్యాండ్లు వేస్తారు. రబ్బర్ బ్యాండ్లు వేసేసి మేనేజ్ చేస్తూ ఉంటారు. ఎస్. సో గమనిస్తూ ఉంటాను డియర్ ఫ్రెండ్. సో ఎప్పుడు కానీ నీట్గా మంచిగా ఫుల్ సాక్సులు కొనండి. ఎస్. అలా లూజుగా ఎలాస్టిక్ పోయిన సాక్స్ వేసుకో. మనం ఇంకొక విషయం కూడా చెప్తా ఇక్కడ మీకు నేను. మీరు రేపు ట్రైనర్ అయిపోయిన తర్వాత
మిమ్మల్ని కొన్ని సెషన్లకు పిలుస్తారు. మీరు ఎందుకంటే ఎట్లాగో సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు స్టేటస్‌లా, ఫేస్‌బుక్‌లా, ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టుకుంటారు కాబట్టి, ఓహ్! మీరు సర్టిఫైడ్ ట్రైనరా అండి. జర మా పిల్లలకి చెప్పండి, ఇక్కడ చెప్పండి, అక్కడ చెప్పండి అని ఇన్వైట్ చేస్తారు. ఇన్వైట్ చేసినప్పుడు మిమ్మల్ని వెంటనే డైరెక్ట్ స్టేజ్ మీదకి తీసుకెళ్లరండి. వాళ్ళు ఫస్టు ఈ ఒక కార్పొరేట్ ఆఫీస్ ఉంది. మీకు ఇన్వైట్ చేస్తారు. లోపల కూర్చుండబెట్టి బయట లోపల ఏసీ రూమ్‌లో కాసేపు కూర్చుండబెట్టి తర్వాత సెషన్‌కి తీసుకెళ్తారు. ఎందుకంటే మేము వెళ్తాం కదా! అయితే లోపల రూమ్‌లోకి పిలిచినప్పుడు కొన్ని కొన్ని దగ్గర దేవుని ఫోటోలుంటాయి. వాళ్ళ రూమ్‌లో దేవుని ఫోటోలుంటాయి. దేవుని ఫోటోలు ఉన్నప్పుడు మనం షూస్ ఏసుకొని లోపలికి పోవచ్చా? వాళ్ళు యాక్సెప్ట్ జేయరు. సార్ లీవ్ షూస్ బయట వదిలిపెట్టమంటారు. బయట వదిలిపెట్టి లోపలికి రాంగానే ఏసీ రూము కంప్లీట్ క్లోజ్డ్ రూమ్ కాబట్టి ఇక్కడ ఒక అద్భుతమైన విషయం ఏందంటే, చూడండి 'పార్క్ అవెన్యూ' పర్ఫ్యూమ్ వింటాము, లేకుంటే 'అర్మాని' పర్ఫ్యూమ్ వింటాము, రకరకాల పర్ఫ్యూమ్ పేర్లు వింటాము. కానీ కొత్త పర్ఫ్యూమ్ అక్కడ మొదలైతది. వాళ్ళ బ్రాండ్ పర్ఫ్యూమ్. యెస్. సాక్సుల నుంచి అద్భుతమైన పర్ఫ్యూమ్ బయటకొస్తా ఉంటది. ఆ ఏసీ హాల్‌లో మొత్తం చుట్టుముట్టేస్తది. చూడండి మిత్రులారా. సో, ఇదొక్కటి జాగ్రత్త. యెస్. మీ బ్రాండ్ పర్ఫ్యూమ్‌ను వేరోళ్ళకి చూపెట్టకండి. యెస్. ఎప్పటిదప్పుడు ఫ్రెష్‌గా పెట్టుకోండి. చెప్పేటప్పుడు ఇబ్బందే. ఇనాలన్నా మీకు గూడా ఇబ్బందే గానీ, మళ్ళా చెప్పలేదంటనకపోయేరు. అంటే కొన్ని గమనించాం గాబట్టి మిత్రులారా, దాన్ని సాక్స్ ఎప్పుడప్పుడు నీట్‌గా మెయింటైన్ చేస్తుండండి. మీ బ్రాండ్ పర్ఫ్యూమ్ మాత్రం మిస్ చేయకండి. రైట్? దాని తర్వాత బాగుందా? కరెక్టేనా? గమనించారా? రైట్. రైట్. యెస్. సో, నెక్స్ట్ వచ్చేసేసి మనకి షూస్. మరి మన షూ ఏ విధంగా ఉండాలి? యెస్. షూస్ అనేది అది కూడా బ్లాక్ కలర్‌లో ఉండాలి. మన బెల్ట్ వచ్చేసి బ్లాక్ కలర్‌లో వేసుకున్నాం గదా! అదే విధంగా మన షూస్ కూడా బ్లాక్ కలర్ షూస్ ఉండాలి. బ్లాక్ కలర్ షూస్ దట్ టు లేస్. లేస్ ఉన్న షూస్ మాత్రమే మనం వెయ్యాలి. ఎందుకు సార్ అంటే అదొక ట్రైనర్‌కి ఒక అపియరెన్స్ ఇచ్చే విధానం. ఈ బ్లాక్ కలర్ లేస్ ఉన్న షూస్ మాత్రమే నిండుతనం కనబడతది. అంతేగాని బ్రౌన్ కలర్ షూసు, రెడ్ కలర్ షూసు అవి మనం ట్రైనర్‌గా ఉన్నప్పుడు వెయ్యకూడదు. తర్వాత బిటిల్స్ ఏసుకొని రాకూడదు. రైట్. బిటిల్స్ అంటే ఐడియా ఉంది గదా! బిటిల్స్ లాంటివి వేయకూడదు. లోఫర్స్ అంటే మన ఆహ్, ఈ లేస్ లేని షూస్ అవి ఎయ్యకూడదు. ఇది మాత్రమే ఒక ట్రైనర్‌గా వెయ్యాలి. యెస్. దాని తర్వాత సార్ లేస్ కట్టుకుంటే మళ్ళీ ఇప్పడం, తీయడం ఇబ్బంది గదా! అంటే మీకు ఆఫ్‌లైన్‌కొచ్చినప్పుడు చూపిస్తా. లేస్ కట్టుకొని ఉన్నా గాని మనం ఏమి ఇబ్బంది లేకుండా ఇప్పొచ్చు, మళ్ళా తొడుక్కోవచ్చు. కాబట్టి అది కూడా చూపిస్తాను మీకు. దాని తర్వాత ఆభరణాలు ఎలా ఉండాలి? యెస్. సార్ మొన్ననే నేను ఎంగేజ్‌మెంట్ అయింది సార్. ఫుల్లు డైమండ్ రింగ్ అని చెప్పేసి డైమండ్ రింగులు తీసుకొస్తే మా దృష్టి అంతా అక్కడే ఉంటది కాబట్టి డైమండ్ రింగులు గాని, లేదా రి మాకు రియల్ ఎస్టేట్‌లో లేకుంటే మేము ల్యాండ్ అమ్మినాం మస్తు పైసలొచ్చినాయి అని దొడ్డు లావు చైన్‌లేసుకొని ట్రైనర్‌గా వెళ్ళకూడదు. యెస్. దాని తర్వాత కడాలు. యెస్. మేము చెప్పినాం సార్ మంచి ఒక సెషన్ చెప్పినాం. మాకు ఈ కంకణం ఏం కంకణం ఏమో అంటారు కదా! అది తొడిగాం సార్ అని చెప్పేసి అలాంటి కంకణాలు ఇవన్నీ కూడా ఉండొద్దు మిత్రులారా. సింపుల్ ఎంత సింపుల్‌గా ఉంటే అంత సింపుల్‌గా ఉండాలి. యెస్. ఇప్పుడు శ్రీలక్ష్మి మొఖంలో కొంచెం మా శ్రీల సరిత మేడం ముఖంలో, మా ఆడవారి ముఖంలో, మహాలక్ష్మిల ముఖంలో కొంచెం వెలుగొచ్చింది. ఎందుకంటే ఆడ వుమెన్ అని కనబడుతుంది గదా! అప్పటినుంచి సార్ మగవాళ్ళే ట్రైనర్‌లా? మగవాళ్ళే స్పీకర్‌లా? అంటే ఆడవాళ్ళు మీ దృష్టిలో లేరా? మీకు కనబడతలేరా? అని జెప్పేసి ఇంకా కాస్త ఈ వుమెన్ అనేది రాకపోతే మెల్లమెల్లగా ఇప్పుడు లేచింది మహిళా లోకం అన్నట్టుగా విప్లవం లేసేది. మొత్తానికైతే వుమెన్ సెషన్ వచ్చింది. మీకు గూడా ఉందమ్మా. మీ గురించి గూడా మాట్లాడతాం. ఓకేనా? ఫైన్. అయితే మహిళా మణులకు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన భారతీయ మహిళలు అద్భుతమైన మహిళామణులు. మీకు చెప్పేంత వాళ్ళం కాము. ఎందుకంటే మాకు తెలుసు మీరు ఎంత అద్భుతంగా చీరకట్టులో అసలా గౌరవప్రదంగా ఉంటారు గాబట్టి చీర కట్ అయినా గాని, తర్వాత అలా మీరు ఒక చూడీదార్ గాని ఏసినా, ఏమేసినా దాని మీద ఒక బ్లేజర్ ఏస్తే అద్భుతంగా కనపడతారు మిత్రులారా. సో, కాబట్టి మాకు తెలుసు. మోకాలు పైన వరకు మిడ్డీలు వెయ్యరని మాకు తెలుసు. ఎందుకంటే మన సాంప్రదాయం కాదు కాబట్టి. కాబట్టి మీకు డ్రెస్ గురించి ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు. సో, దానిపైన ఏదేసినా గాని ఒక బ్లేజర్ ఏసుకుంటే నిండుగా కనిపిస్తారు. అండ్ దాని తర్వాత మిత్రులారా, మగ మహారాజులారా మీకొక 2 పాయింట్లు నేను మిస్ చేశాను కావాలని. 2 పాయింట్స్ అంటే ఈ పాయింట్లు గాదు. కొన్ని పాయింట్స్ మిస్ చేశాను.
మీకు ఎవరన్నా అడిగితే లాస్ట్ క్వశ్చన్ ఆన్సర్స్ టైంలో నన్ను అడగండి, లేకుంటే నేనే చెప్తాను. అడగండి, చూద్దాం మీరు ఎంత క్రియేటివిటీగా ఉన్నారు. రైట్. తర్వాత ఇక్కడికి వచ్చే వరకు మన మహిళా మనులకు వాళ్ళ అత్యంత ప్రీతిపాత్రమైంది, ఏమున్నా లేకున్నా బ్యాగ్ మాత్రం వాళ్ళకి తోడు ఉండాలి. వాళ్ళ బ్యాగ్ మీద ఎంత ప్రేమ ఉంటదంటే, వాళ్ళు చేసుకున్న మేకప్‌లు, వాళ్ళు చేసుకున్న జడలు దానికి కూడా ఉండాలని కోరుకుంటారు. చూడండి అట్లా మనకు రెండో డయాగ్రామ్‌లో చూపెట్టినట్టుగా అలాంటి బ్యాగులు మాత్రం తేవద్దు. అద్దాలు, దానికి కూడా అద్దాలేసుడు, దానికి కూడా జడలు, రఫ్ కలర్స్ ఉంటే మాకందరికి అబ్బో! బ్యాగే ఇంత అందంగా ఉంటే బ్యాగ్ లోపల ఏమున్నాయని మా ప్రాణమంతా అక్కడనే ఉంటది కాబట్టి మీరు చెప్పే మాటలు పట్టించుకోము. అంతే కదా! కాబట్టి కొంచెం బ్యాగ్ బ్లాక్ కలర్‌లో సింపుల్‌గా సింపుల్ యాజ్ ఉంటే బాగుంటుంది. అండ్ దాని తర్వాత మీ యొక్క ఆర్నమెంట్, మీ యొక్క షూస్ ఎలా ఉండాలి? షూస్ అంటే చూడండి, ఇప్పుడు మీకు కూడా మంచి షూస్ అద్భుతమైన కార్పొరేట్ లెవెల్‌లో నీట్ అయిన షూస్ వస్తున్నాయి. అవి వేసుకోవచ్చు. లేదా మీరు శాండిల్ కూడా వేసుకోవచ్చు. లేడీస్‌కి ఏమి ఇబ్బంది లేదు. కానీ ఇలాంటి బిటిల్స్ మనకు హీల్స్ మాత్రం వేయకూడదు. హీల్స్ ఉన్న షూసు మీ శరీరానికి కూడా బాగుండది. అంటే ఆరోగ్య సమస్యలు కూడా వస్తది. మనకు పనికిరాదు ఒక ట్రైనర్‌గా, ఒక స్పీకర్‌గా. అది షూస్ ఏసుకోవచ్చు. ఇంకా వేరే ఎయిర్ హోస్టెస్ అని వేరు వేరు కొన్ని జాబ్‌లకు అది ఉండదు గానీ, మనకి ఈ ప్రొఫెషన్‌లో మాత్రం ఇలాంటి హీల్స్ ఉన్న షూస్ వేయకూడదు. యెస్. దాని తర్వాత ఇక్కడ ఆభరణాలు. ఇదేంటి? ఆహ్, ఈ కింద ఉన్నాయి గదా! ఈ కింద ఉన్నదేంది? ఇది ఇంటూ మార్క్‌లో ఉన్నాయి. వీటిని ఏమంటారు? వీటిని ఏమంటారండి? అవి హ్మ్. రాదా పేరు? సరే. యెస్. సరిత మేడం ఏమంటారు మేడం వాటిని? జూకాలు. ఆ! జుంకాలు జుంకాలు. సార్. జుంకాలు. జుంకా. కరెక్ట్. జుంకాలు, హ్యాంగింగ్స్, జుంకాలు. యెస్. ఇవి మనకు సూట్ కావు. ఒక ట్రైనర్‌గా, ఒక స్పీకర్‌గా వెళ్ళినప్పుడు. ఎందుకు చెప్పాలంటే, ఈ జుంకాలుంటాయి గదా! జుంకాలు ఇలా ఉంటాయి. వీళ్ళు చెప్తారు. అసలు గోల్ సెట్టింగ్ అంటే ఏమనుకుంటున్నారు అనగానే ఇవి కదులుతా ఉంటాయి. ఇవి కదిలిన వీటికి కూడా మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే కోరస్‌గా వీళ్ళు కదులుతారు. వీళ్ళు కదులు, అవి కదులు, అవి కదలా, ఇవి కదలా. అప్పుడు మనం ఏమి వింటాము? ఈ ఇది చూస్తాం. కంటెంట్ ఎక్కడో పోతది. కాబట్టి మిత్రులారా, ఇలా కదిలి డిస్ట్రాక్ట్ చేసేటివి వద్దు. ఈ పైన ఉన్న వీటినేమంటారు? చెప్పొచ్చు. ఏమంటారు? స్టడ్స్. ఆహ్, కమ్మలు. ఆ! కమ్మలు. కమ్మలు. స్టడ్స్. కమ్మలు, స్టడ్స్. యెస్. దిద్దులు సార్? దిద్దు లేదు అంటారు సార్. దుద్దులు. సూపర్ సార్ కృష్ణ సార్. ఇప్పించుడు అలవాటు. మేడం అదృష్టవంతురాలు. ఓకే. సో, కమ్మలు, దుద్దులు. యెస్. సో, ఇవి వేసుకోవడం బెస్ట్. ఎందుకంటే అవి చెవికి ఇలా పట్టుకొని ఉంటాయి కాబట్టి ఎదుటి వాళ్ళని డిస్ట్రాక్ట్ చేయదు కాబట్టి అలాంటివి వేసుకోవడం చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత గాజులు గూడా. మా ఆయన నాకు 7 వారాల నగలు చేపిచ్చిండ్రు. మా అమ్మగారు పెట్టిండ్రు. నేను సెషన్‌కి యేసుకొనొస్తా, అందరికి చూపిస్తా అంటే, బంగారం అంటే మక్కువ ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి, యెస్. అలాంటివి వద్దు. సింపుల్‌గా ఉండాలి. బ్రాస్లెట్‌లు గూడా సింపుల్‌గా ఉండాలి. దాంతో పాటుగా హ్మ్, ఏంది కాసుల పేరేసుకొనొస్తా. నెక్లెస్ ఉన్నది. నేను మీకు పెళ్ళికి పెట్టిన నెక్లెస్ యేసుకొని నేను స్టేజ్ మీదకెక్కుతా. వడ్డాణాలు యేసుకొనొస్తా. ఇవన్నీ గూడా యాక్సెప్టే గాదు. కోపమొస్తుంది ఒక్కొక్కళ్ళకి. ఎంత కోపమొస్తుందంటే, అసలు మా ఆడవాళ్ళ హక్కు సార్ అది. మీరు ఇది జేస్తున్నారు అంటున్నారు. యెస్. ఏసుకోండి. 7 వారాల నగలేసుకోండి. నో ప్రాబ్లమ్. ఏమేమి ఉన్నాయో అన్నీ ఏసుకోండి. అద్భుతంగా మేకప్ కండి. అవన్నీ ఏసుకొని ఎక్కడికి పోవాలంటే పెళ్ళికి పోండి, ఫంక్షన్‌కి పోండి. అక్కడికి ఏసుకొని పోవాలి. అక్కడికి ఏసుకోకుండా పోతే మళ్ళీ అది వేరే ఉంటది. అవన్నీ అక్కడికి ఏసుకోవాలి. అదే ఒక స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడు ఎంత సింపుల్‌గా ఉంటారో అంత సింప్లిసిటీ మెయింటైన్ జేయాలి. అర్థమైందనుకుంటా ఇప్పుడు. ఇప్పుడు కొంచెం కోపం తగ్గింది. అంతే గదా! యెస్. ఓకే. సో, ఇది మనం ఏసుకోవాల్సింది ఆభరణాలు. దాని తర్వాత కొంచెం హైజీన్, ఒక ట్రైడర్‌గా మనం ఎలా ఉండాలి, ఏంటి అనేది గూడా మీకు చెప్తాను. యెస్. సో, యెస్. మీరు ఎవరైతే ఈ సెషన్ ఇయాల అద్భుతంగా ఉంటుంది, థ్రిల్లింగ్, ఎంజాయ్ అని జెప్పేసి అనుకున్నారో కాస్త ఓపిక పట్టండి. ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ సెషన్ గాబట్టి ఎంజాయ్‌మెంట్, ఎంటర్‌టైన్‌మెంట్ మనం తర్వాతైనా చూసుకోవచ్చు. ఈ పాయింట్స్ అనేది మనకి లోపలికి వెళ్ళాలి. రైట్. కాబట్టి చూద్దాం. సో, మనకు ట్రైనర్ ఎప్పుడు గాని ఒక నీట్‌గా ఉండాలి. మన హైజీన్ మెయింటైన్ చేస్తుండాలి. చూడండి మిత్రులారా, ఇక్కడ ఎలా ఉందంటే ఎప్పుడు గాని మనం ఒక ట్రైనర్‌గా ఉన్నప్పుడు మనల్ని ప్రతి ఒక్కటి గమనిస్తారు.
మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, మనం ఎవరినైతే మనము ఒక రోల్ మోడల్గా పెట్టుకుంటామో వాళ్ళు ఏం తింటారు, ఒక స్టార్స్ చూడండి, సినిమా యాక్టర్లు చూడండి, లేకుంటే క్రికెట్ ప్లేయర్లను చూడండి, వాళ్ళు ఏం తింటారు, ఏం తాగుతారు, ఎలా మూవ్ చేస్తారు, ప్రతి ఒక్కటి క్లీన్ అబ్జర్వేషన్ ఉంటుంది. అలాగే అంతటి ఫేమ్ ఉన్న ప్రొఫెషన్ ఏంటంటే ఒక సినిమా తర్వాత ఒక క్రికెట్ ప్లేయర్ తర్వాత అంతటి ఫేమ్ ఉన్నది ఈ పబ్లిక్ స్పీకింగే. పబ్లిక్ స్పీకర్కి అంత అట్రాక్ట్ అవుతారు పీపుల్. అటువంటప్పుడు మనల్ని అందరూ అబ్జర్వ్ చేస్తారు కదా. ఎస్, ఎలా ఉందని ఇందాక మనం చెప్పాం కదా. ఎస్, దోశ తీసుకొచ్చాడు, మరి దోశ తీసుకొచ్చిన వాడి గోర్లు చూసాం కదా, చేతులు అంత బాగా లేకుంటే మరి తీసుకుంటామా? అలాగే మనం కూడా నీట్గా ఉండాలి. ఎవరికైనా వెళ్ళినప్పుడు షేక్ హ్యాండ్ ఇస్తే హ్యాండ్స్ ఇట్లా నీట్గా కనపడుతుండాలి. ఎస్, ఫేస్ ఎప్పుడు ప్రసన్న వదనంతో నీట్గా కనపడుతుండాలి. ఎస్, ఎప్పుడు సార్ నేను వారానికి ఒక్కసారి స్నానం చేస్తారు కాదు, నెత్తి మీదకి వెళ్ళి మంచిగా మగ మహారాజులు రోజు చేయండి, బ్రెయిన్ ఫ్రెష్గా ఉంటుంది. ఆడవారంటే వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది కాబట్టి వారానికి 2 సార్లు చేసినారు, నో ప్రాబ్లం. కానీ తర్వాత ఇందాక మన యొక్క బ్రాండ్ పర్ఫ్యూమ్, ఏం బ్రాండ్ పర్ఫ్యూమ్? సాక్స్ల దగ్గర బ్రాండ్ పర్ఫ్యూమ్ చూపెట్టినట్టు ఇక్కడ కూడా మన బాడీ స్పెషల్ పర్ఫ్యూమ్ మాత్రం చూపెట్టకండి. జస్ట్ మంచిగా శరీరాన్ని మంచిగా రాసుకో, స్నానం చేయండి. దాని తర్వాత పర్ఫ్యూమ్ వేసుకోండి. ఆ పర్ఫ్యూమ్ ఎట్లుండొద్దంటే కొన్ని ఘాటైన పర్ఫ్యూమ్లు ఉంటాయి అవి వేయద్దు. ఇప్పుడు ఏంటంటే నాకు శాండిల్ అంటే పడదు, సో ఇంటనే వన్ సైడ్ పెయిన్ వస్తూ ఉంటుంది. అలా మనం సెలెక్ట్ చేసుకునే పర్ఫ్యూమ్ సింపుల్గా ఉండాలి, అంతేగాని ఘాటైన పర్ఫ్యూమ్ ఉండకూడదు. ఎస్, తర్వాత ఫుడ్ కేర్. కొన్ని మనం కొందరు చూస్తున్నాం, షూస్ ఇప్పిన తర్వాత కాలి గోర్ల మీద అన్నిటి మీద ఫోకస్ పెడతారు. ఆ కాళ్ళు నాయి కాదు, ఆ పాదాలు నాయి కాదు అన్నట్టుగా కొందరు గమనించండి. కాలు గోర్లు రాక్షసులకు పెరిగినట్టు పెరుగుతూ ఉంటాయి. ఎస్, ప్రతి ఒక్కటి మనల్ని అబ్జర్వ్ చేస్తారు కాబట్టి ఇప్పుడు దేవుని దగ్గర మనం స్టేజ్ మీద ఒక దీపం వెలిగించాలన్నప్పుడు షూస్ సాక్స్ తీసేసి పోతాం. అప్పుడు అంత బాగుంటుంది, ఆ కాలు గోర్లు మాత్రం ఇట్లా వంకర్లు తిరిగి ఉంటాయి. గమనించండి కాలు గోర్లు, రైట్. దాని తర్వాత మేము స్టైల్ సార్, నేను మహేష్ బాబు స్టైల్ మొత్తము బాలీవుడ్ స్టైల్, హాలీవుడ్ స్టైల్ అని చెప్పేసి బబుల్ గమ్ తింటూ మేము మాట్లాడుతా అంటే బాగుండదు. బబుల్ గమ్ తింటూ ఇది చప్పరిస్తూ అది చప్పరిస్తూ ఇది చేయకూడదు. ఇది ఒక్కటి గమనించండి మిత్రులారా. దాని తర్వాత ఎస్, ఇంకొకటి మనకు ప్రాపర్ డైనింగ్ ఎటికెట్స్ కూడా ఉండాలి. మిమ్మల్ని రేపు ఒక సెషన్ పిలిచినప్పుడు ఇందాక నేను లోపలికి ఇన్వైట్ చేస్తానని చెప్పాను కదా, అలాగే మీరు ఎప్పుడైతే ఒక ఆ, ఒక సెషన్కి మీరు ఇన్వైట్ చేసినప్పుడు మీకు అక్కడ లంచ్ ఏర్పాటు చేస్తారు, లేకుంటే మీకు ఆ సమయంలో భోజనాలు ఏర్పాటు చేస్తారు. సో ఎక్కడి నుంచో మీ మీద ఉన్న అభిమానం కొద్దీ మీరు ఒక గ్రేట్ స్పీకర్ కాబట్టి మీరు అంటే ఒక మంచి అభిమానం ఉన్నది కాబట్టి మిమ్మల్ని ఇన్వైట్ చేస్తారు కాబట్టి ది బెస్ట్ మీకు ఇవ్వాలని చెప్పేసి, సార్ మీకు ఏమి ఇష్టం సార్ అని చెప్పేసి అడుగుతారు. అబ్బా, దొరికింది కదా అవకాశం అని చెప్పేసి రాసుకో ప్యారడైజ్ బిర్యానీ, ఈ మంచూరియా వద్దు మిత్రులారా. ఎంత సింపుల్గా ఉండగలిగితే అంత సింపుల్గా ఉండండి. అయినా కానీ ఒక్కోసారి ఏం చేస్తారు, వాళ్ళు ది బెస్ట్ ఫుడ్ ఇవ్వాలని వాళ్ళు రకరకాల ఫుడ్ ఆర్డర్ చేస్తారు. మిమ్మల్ని వాళ్ళతో పాటు కూర్చుండబెట్టి లంచ్ చేపియాలని చూస్తారు. అక్కడ అబ్బా, ఈ ఫిష్ కర్రీ ఉందే నా ఫేవరెట్ అండి, అసలు ఎక్కడ దొరికింది నీకంటూ అనుకుంటే ఒక చెప్పున్నారనుకో, లేకుంటే చూడండి అలా ఈ తిండి ఎంత అద్భుతంగా తింటున్నాయి. సో నాకైతే నూడిల్స్ అంటే సూపర్, ఇట్లా అనుకొని తినడం ఇంకా ఇష్టం. అంటే అప్పటి వరకు మనం చెప్పిన మాటలన్నీ పాయే. కాబట్టి సింపుల్గా తినేటప్పుడు చప్పుడు రాకుండా, ఇలాంటి చప్పుడు రాకుండా, ఇలా రాకుండా, తిన్న తర్వాత ఇట్లా ఇది చేయకుండా చూడండి, ఇలాంటి ఏం చేయకుండా యాజ్ సింపుల్. కాకపోతే మీకు ఎలాగో అక్కడికి వెళ్ళినప్పుడు ఒక రెమ్యునరేషన్ వస్తుంది, ఇంటికి వెళ్ళిన తర్వాత ఏది కావాలో తెచ్చుకోండి, అంతేగాని అక్కడ మాత్రం సింప్లిసిటీ మెయింటైన్ చేయండి, రైట్. సో టేబుల్ మేనర్ మెయింటైన్ చేయండి, తప్పుడు రాకుండా చూడండి, హ్యాండ్స్ క్లీన్గా ఉండేట్టు చూడండి. ఎస్, దాంతో పాటుగా టెలిఫోన్ ఎతికేట్స్. టెలిఫోన్ ఎతికేట్స్ అంటే ఇంకా ఇవంతా కూడా సబ్జెక్ట్ పెద్దగా ఉంది, మీకు ఈ పీపీటీ నేను తర్వాత ఇస్తాను. టెలిఫోన్ ఎతికేట్స్ చూడండి మిత్రులారా. కొంతమంది ఫోన్ చేసినప్పుడు ఆ, ఎప్ అతడు మాట్లాడాలంటే విసుకొస్తుంది. లేకుంటే మనం ఎవరికైనా ఫోన్ చేసినప్పుడు హలో ఆ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. అలా కాకుండా శ్రావ్యంగా మాట్లాడడం అలవాటు చేసుకోండి. Yes. హలో అండి, నా పేరు శ్రీనివాస్ పెరుమాన్ల, నేను ఇంపాక్ట్ ఫౌండేషన్ నుంచి మాట్లాడుతున్నాను, ఒక 2 నిమిషాలు మాట్లాడొచ్చా
అని ఇలా ఒక పర్మిషన్ తీసుకొని మాట్లాడితే బాగుంటుంది. అంతేకాకుండా హలో నరేందర్ సార్ బాగుండ్రా, అయితే ఇలా ఒక సెషన్ కావాలి సార్, మీరు మాకు సెషన్ చెప్పాలి అంటే ఎట్లుంటుంది నరేందర్ సార్? ఇంకొకసారి అసలు ఏం చెప్పకుండా ఫోన్ కట్ చేసి పడేస్తాడు. అంతే కదా? ఎస్. మనం మనం మాట్లాడే తీరుతోటి వాళ్ళకి చెప్పాలని లేకున్నా కానీ, సార్ మీరు అడిగారు కాబట్టి, మీరు అడిగే విధానం బాగుంది కాబట్టి నేను మీకు సెషన్ ఇస్తున్నాను అని మనకు అపాయింట్మెంట్ ఇవ్వాలి. ఆ విధంగా మాట్లాడాలి. Yes. మనం రిసీవ్ చేసుకునే విధానం కూడా నీట్గా రిసీవ్ చేసుకున్నాం. ఆగభాగము హర్రీ బర్రీ, అయితే ఏంది, ఇదేంది, లేకుంటే నిజం, ఆ, ఆ, ఊ, అలాంటి మాటలొద్దు. చెప్పండి, ఓకో, అలాగా, అవునా, సరే మంచిది, వీలు కాదు, వీలవుతుంది, ఇలా మాట్లాడడం నేర్చుకోండి మిత్రులారా. సో అది మనకి ఎప్పుడైతే అలా మాట్లాడతామో చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఇది మన ఈరోజు కార్పొరేట్ గ్రూమింగ్కు సంబంధించిన ఒక సెషన్. లిమిటెడ్ విషయం మాత్రమే మీకు చెప్పడం జరిగింది. అంటే ఒక ట్రైనర్గా, ఒక స్పీకర్గా మీకు ఎంతవరకు అవసరం ఉన్నది అంతవరకే చెప్పడం జరిగింది. ఇంతకు మించి మనకు అవసరం లేదు కాబట్టి, సో ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మనం తీసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్. సో ఎవరైనా ఉన్నారా మన వాళ్ళు? రైట్. ఎస్ సార్, ఓకే, ఒక్క నిమిషం. అసలు ఒకప్పుడు ఏ క్లాస్ కి కూడా జూమ్ లో వీడియో ఆన్ చేయలేదు సార్. నేనైతే చెప్తున్నాను, వీడియో ఆన్ చేసేదాన్ని కాదు. ఏదైనా క్వశ్చన్ అడిగితే అందరూ చెప్తారులే అన్నట్టు ఉండేదాన్ని. అసలు ఇప్పుడు మాత్రం అది ఏదైనా నేను ట్రై చేస్తాను. నాకు వస్తే నేను చెప్తాను, నేను ట్రై చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ అందులో మిస్టేక్ ఉంటే కూడా నాకు తెలుస్తుంది కదా, నెక్స్ట్ టైం నేను ఇంకా నేర్చుకోవడానికి, దాన్ని ఆ ఆ మిస్టేక్ చేసిన దాన్ని ఓవర్కమ్ చేయడానికి. Yes. ఈ ఎక్స్టెండెడ్ క్లాస్ మీకు ఉపయోగపడింది, ఎక్స్టెండెడ్ 1 అవర్. అదే సార్, క్లాస్ 100% నేర్చుకుంటే దానికి 200% మేము ఎక్స్ట్రా ఈ క్లాసెస్ వల్ల నేర్చుకున్నాం. మాలో ఉన్న ప్రతి డౌట్ క్లారిఫై అవుతుంది. ప్రతి సెక్షన్ లో ప్రతి డౌట్. ఒక్కోసారి అనిపిస్తుంది సార్, మనం చేసేది చిన్న చిన్నదే కదా, దీనికి కూడా ఇంత ప్రిఫరెన్స్ ఉంటుందా అని. కానీ ఎవ్రీ సెషన్ లో కూడా ఆ ప్రిఫరెన్స్ మళ్ళీ మాకు ఏదైనా క్లారిఫై ఉంటే సంతోష్ సార్ కానీ, మమతా మ్యామ్ కానీ మా డౌట్స్ అన్ని అయిపోయేదాకా ఉండి కంప్లీట్ క్లారిఫై ఇచ్చి, మేమేమన్నా ఇన్నర్ గా భయపడే డౌట్స్ అడిగినా సరే క్లియర్ గా చెప్పారు సార్. అది నేను అనుకునేదాన్ని సార్, ఇవాళ నాకు వర్క్ ఉంది, ఈ సెషన్ నేను ఆడియో ఆన్ చేస్తాను అనుకునేదాన్ని. కాదు సార్, వర్క్ కూడా కంప్లీట్ అన్నా చేసుకోవాలి, లేకపోతే రేపటికి ఓకే ఇది రేపు చేసుకోవచ్చు అన్నదాన్ని అలా పెట్టుకొని సెషన్ అయిపోయేదాకా మాక్సిమం అందరం ఓకే గుడ్ బై చెప్పేదాకా కూడా ఇంకేమన్నా నేర్చుకోవచ్చేమో, ఇంకేమన్నా పాయింట్ మనకి లైఫ్ లో యూజ్ అయిద్దేమో అన్నట్టు కంప్లీట్ గా ఉన్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అదే సార్, నేను ఇంతకుముందు ఆల్రెడీ అదే చెప్పాను సార్. యాక్చువల్గా మన సెషన్స్ వల్ల మన అంటే సైకలాజికల్ గా, ఎమోషనల్ గా, సోషల్ గా, ఫ్యామిలీ రిలేషన్స్ పరంగా, అట్ ద సేమ్ టైం పబ్లిక్ స్పీకర్ కావాల్సినటువంటి బాడీ లాంగ్వేజ్ అయితుంది, మనకు ఉన్నటువంటి మిగతా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, మన ఎటైర్, ఇలాంటి విషయాలన్నీ థియరిటికల్ గా మీరు చెప్తున్నా అది ఓన్లీ మైండ్కి వెళ్తున్నాయి. ఈ ఆఫ్టర్ 9:30 to 11 ఇది అనేది ప్రాక్టికల్ గా అసలు మేము మాట్లాడడం ఉంది, అసలు ఇవన్నీ తర్వాత కానీ అసలు మాట వెళ్ళాలి కదా సార్ నోట్ల నుంచి. అది నలుగురిలో అలా మళ్ళీ మీతో పాటు మీ పబ్లిక్ స్పీకర్ అయిన మీతో పాటు మాట్లాడడం అనేది మాకు కొద్దిగా ఈ టైంలో ఈ 9:30 to around 11 వరకు అనేది మాట్లాడితే మేము కూడా అసలు ఆ విధంగా మాట్లాడుతున్నామా, మాట్లాడవచ్చా అట్లా అనేది ఒక ఫ్రీనెస్ అయిపోయింది. సంతోష్ సార్ కూడా ఆ స్థాయిలో ఉండి ఆ టైం వరకు కేటాయించి అంత ఫ్రెండ్లీగా ఫ్యామిలీ మెంబర్ లెక్క సారు అసలు అడుగుతున్న ప్రతిసారి సార్ పోలీస్ డిపార్ట్మెంట్ అయినా అసలు అంత కూల్గా ఎట్లా మాట్లాడగలుగుతున్నాడు, మనం ఇన్ని రోజులు ఎంత తప్పు పని చేసినాం, అసలు ఇందులో చేరకుండా ఎంత తప్పు పని చేసినాం, అసలు అంత ఎట్లా ఉండగలుగుతుంది సారే. నాకు ఇప్పటికీ పోలీసు వాళ్ళు అంటే ఒక తీరే మనకు ఒక తీరే అటెన్షన్ వచ్చేస్తుంది. జనరల్ ఎవరైనా వాళ్ళు ఆల్రెడీ క్రిమినల్స్ తోటి ఉంటారు కాబట్టి ఆ మైండ్ సెట్ కానీ, ఆ మాట్లాడే విధానం కానీ ఆ టైపే ఉంటది. అసలు ఇప్పుడు సార్ని చూస్తేనైతే నాకు ఒక ఏమంటారు యోగి లెక్క కనిపిస్తుంది. ఇప్పుడు సార్ తోటి అందుకనే అడిగాను కానీ సార్ వెళ్ళిపోయారు. ఫేస్ లో ఎంత అంటే
మరి అలా ఎందుకు సార్ అట్లా ఉన్నాడో నాకు అర్థం కావట్లేదు. అసలు ఇంకా అసలు దాన్ని ఏమంటాం, హంబుల్నెస్, ఫేస్ లో అట్రాక్షన్, పూలు, అసలు ప్రశాంతత. బొట్టు పెట్టారు సారు. అసలు ఎంత మంచిగా చేతులు ఎత్తి దండం పెట్టాలి సార్ కానీ అంత ఫీలింగ్ సార్ తోటి. అందుకని మాట్లాడి దాన్ని ట్రై చేసినా కానీ సార్ ఎందుకు కార్లో వెళ్ళిపోయారు. అసలు అట్లా మాకు చాలా ట్రాన్స్ఫర్మేషన్, మానసికంగా ఫస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది సార్. చాలా బాగా మమతా మేడం గారైనా మీరైనా చాలా మాకు అందరు కూడా, మీరు ఇంత టైం కేటాయించి మీరు ఇంత బిజీగా ఉండి ఇంత అనుభవం ఉండి కూడా ఏదో లేపి కొత్తగా వచ్చారు వీళ్ళతోటి మనకేందిలే అనకుండా, మేమంటే మా అవసరం కొద్దీ మేమున్నా, మీరు మాకు నేర్పడానికి ఇంత టైం కేటాయించడం అనేది నిజంగా మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అంత సాక్రిఫైస్ చేయరేమో మీరు చేసినంతగా. మీరంటే అసలు ఇప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ కంటే కూడా మీరే ఎక్కువ, ఈక్వల్ అట్లీస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి, మెంటర్స్ కి, మీరు స్పెషల్ గా మీకు, మమతా మేడం గారికి, సంతోష్ సార్ గారికి. ఖచ్చితంగా మేము మారుతాం సార్. కనీసం అంటారు చూసిన మా సడన్ గా ఇప్పుడు ఒక టైం 5 నిమిషాలు ఎక్కువ పెట్టుకుంటే మనం మామూలుగా ఇప్పుడు మర్చిపోయినా కానీ అవసరమైనప్పుడు 5 నిమిషాలు ఎక్కువ ఉందిలే అనుకున్నట్టయినా, బాగా స్ట్రెస్ వచ్చినప్పుడు అయినా కానీ అప్పుడు మాకు మీరు గుర్తొస్తారు, అరే ఇది అప్లై చేద్దాం, స్ట్రెస్ తగ్గించుకుందాం అనేది. అది మాకు జీవితంలో చాలా, కనీసం ఎక్కువ కొద్దిగా ఒక 5-6 ఏళ్ళని ఎక్కువ బతకడానికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సంతోష్ బాబాకి జై. సో ఉన్నది మేము ప్రాక్టికల్ గా చేసినాం. ఆ సెషన్ కంటే ఇంకా ఎక్కువ దీంట్లో నేర్చుకున్నాం సార్. ఒకసారి మీరు అదేమంటారు ఒక సాంగ్ ప్లే చేసిర్రు, అప్పుడు మొత్తం మైండ్ లో చిన్నప్పటి నుంచి ఉన్న అనుమానాలు కానీ భయాలు కానీ అన్ని ఒక్క సాంగ్ తోటి తొలగిపోయినాయి సార్. అప్పటి నుంచి నేను 3 క్లాస్ లో కనెక్ట్ అయినా. అంతకుముందు అసలు వీడియో ఆన్ చేసుకోకపోవడం అవన్నీ ఉంటుండే. నేను చేస్తానా, నేను ఈ క్లాసులు చేస్తానా, నేను అటెండ్ అవుతానా, మా ఇంట్లో ఒప్పుకుంటారా, నేను చేస్తానా, నేను ఇంత నైట్ వరకు ఆన్లైన్ లో కూర్చుంటానా, ఇవన్నీ అనుమానాలు ఉండేవి. కానీ ప్రతిరోజు అసలు నేను ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు ఎప్పుడు కూడా అసలు ఆబ్సెంట్ అనేది కాలేదు. అసలు ఈ నైట్ ఆ ప్రాక్టీస్ సెషన్ అనేది ఎప్పుడు లీవ్ కాలేదు. ప్రతిరోజు ప్రతిరోజు చేసేటట్లు మీ మాటల ద్వారా చాలా ఇంప్రెస్ అయినా సార్. చాలా ఉపయోగపడింది ఈ క్లాస్. పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసి, పర్ఫెక్ట్ గా మేము ప్లాన్ చేసుకొని దాన్ని మా జీవితంలో అన్వయించుకొని, అలా అన్వయించుకోవాలంటే అనుక్షణం మమ్మల్ని మానిటరింగ్ చేసే మెంటర్స్ ఉన్నారు సార్ ఇక్కడ. ఆ మెంటర్స్ మాలో ఇన్వాల్వ్ చేసేసిండ్రు. స్పీకర్స్ కూడా గొప్ప స్పీకర్స్. అసలు ఇన్ని రోజుల నుంచి మాకు తెలియదు, టైం అన్ని తెలిసి కానీ ఎలా వాటిని ఉపయోగించుకోవాలో తెలియదు, వాటిని ఎలా అర్థం చేసుకోవాలో తెలియదు, వాటిని ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలియదు. తెలియకుండా పూర్తిగా తెలియకుండా ఏదో తెలుసుకొని చేస్తాం, అంతా తెలిసినా సద్వినియోగం చేసుకుంటాం. కానీ అಷ್ಟು తెలియదు, ఇటు సగం సగం తెలిసి ఏం చేయాలనో అర్థం కాని స్థితి లోపల అన్ని మాకు పర్ఫెక్ట్ గా మా మైండ్ లో, మా హార్ట్ లో కూర్చొని అన్ని సెషన్స్ అన్ని. అసలు 24 days ఎలా గడిచిపోయిందో అసలు నిన్ననే జాయిన్ అయినట్లు ఉంది క్లాస్ లో. అంతా ఇన్వాల్వ్ అయిపోయినాము. మా లైఫ్ లోనే ఇన్వాల్వ్ చేసుకున్నాం. ఒక స్పీకర్ గా కాదు, మా జీవితంలోనే మాకు ఇదొక పునర్జన్మ, రీబర్త్. ఈ దాంట్లో అని కాదు, ప్రతి దాంట్లో ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఒకవేళ వాళ్ళు నెగటివ్ గా మనల్ని అన్నా కూడా దాన్ని ఎట్లా రిసీవ్ చేసుకోవాలి, ఫ్యామిలీలో ఎలా ఉండాలి, ఎలా బాధ్యతతో ఉండాలి, మన బాధ్యత ఏంటి, మనం బాధ్యతతో ఉండాలి, ఎట్లా అడ్జస్ట్ కావాలి. ఇంతకుముందు అడ్జస్ట్ అయ్యేవాళ్ళం కానీ అడ్జస్ట్ అయ్యి కూడా ఏదో భారంగా బాధగా అడ్జస్ట్ అయ్యేవాళ్ళం. కానీ ఇప్పుడు లేదు, సంతోషంగా అడ్జస్ట్ అనేది ఒక సంతోషంగా అడ్జస్ట్ అవుతున్నాం. అండ్ ఇంకా కరెక్ట్ గా ప్రతిదీ బాడీ లాంగ్వేజ్ కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, వాయిస్ మాడ్యులేషన్, ఇట్లా ప్రతిదీ కూడా ఒక పబ్లిక్ స్పీకర్ గా కాదు, ఒక మనిషిగా ఉండాలంటే ఏ విధంగా మనకు ఉండాలి, మనం ఏ విధంగా నడుచుకోవాలి అనే విషయము కన్ఫ్యూజ్ లేకుండా కరెక్ట్ వేలో మమ్మల్ని ముందుకు నడిపించేసారు ప్రతి ఒక్కరు. మనం కొన్నిసార్లు అనుకుంటాం కదా, ఎవరో ఒక దేవుడు వచ్చి కిందికి దిగి వచ్చి మా లోపల ఉన్న అన్ని స్ట్రెస్ కానీ అన్ని తీసి అక్కడ వాడేస్తే బాగుండని అనుకుంటాం. ఆ విధంగా వచ్చి స్పీకర్ల రూపంలో వచ్చి వాళ్ళు పైనుంచి
కిందికి దిగొచ్చి అంటే ఇదేదో అతిశయోక్తి మాట కాదు, హార్ట్ లో నుంచి వస్తున్న మాటలు. ఈ మాటలన్నీ నిజంగా హార్ట్ నుంచి వస్తున్నాయి సార్. ఇట్లాంటి మాటలు రావాలంటే కూడా అది ట్రైనింగ్ తోనే సాధ్యమవుతుంది. అంత అసలు చెప్పలేము, మాటల్లో చెప్పలేము, మా ఫేసులోనే అర్థం అయిపోతుంది. అంత ఆనందంగా ఉన్నాం. నిజంగా చెప్పాలంటే నేను కేవలం 5 hours మాత్రమే నేను పడుకున్నా. 5 hours పడుకున్నా కూడా అసలు నాలో అసలు శక్తి అనేది తగ్గలేదు. అంటే అంత ఈ శక్తి అనేది వచ్చింది. ఎంత చేసినా కూడా నాకు అలసట అనేది వస్తలేదు. అంటే లేవాలి, తెల్లవారుజామున లేవాలి, మంచిగా నేచర్కి వెళ్ళి లోకి వెళ్ళి ప్రకృతిలోకి వెళ్ళి వాకింగ్ చేసి, ఆ వాకింగ్ చేసేటప్పుడు థాట్స్ వస్తున్నాయి చూడండి, మంచి మంచి ఆలోచనలు. అసలు ఇట్లా కొటేషన్స్ వాటంతకు అవే వస్తున్నాయి. దాన్ని వచ్చి ఇంటికి వచ్చి దాన్ని పేపర్ పైన పెట్టాలి. ఇదే రోజు 24 డ్రిల్స్ నుంచి ఇదే నా పుస్తకాలు 3 పుస్తకాలు నిండిపోయినాయి మంచి మంచి కొటేషన్స్ తోటి. అంటే అవి నా మైండ్ లో నుంచి వచ్చిన ఆలోచనలు. ఏం చేయాలి, ఎట్లా మాట్లాడాలి, ఏం చేయాలి. ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, మనం అందరము ఫోన్ పే నిండా డబ్బులు ఉంటే సంతోషపడతాం కదా, అట్లా ఆ విధంగా మనకంటూ మన పేరుతో ఒక ఫోన్ పే క్రియేట్, నా పేరు సంతోష పే అని క్రియేట్ చేసుకొని దాని నిండా చిన్నప్పటి నుంచి అనుభవించిన సంతోషాలన్నీ దాన్ని నింపి అట్లా నింపి పాడేసినప్పుడు ఏం జరుగుతుందంటే, మనకి ఏమన్నా వస్తే, అనుకోని సంఘటనలు ఎదురుగా ఏమన్నా సమస్యలు వస్తే కూడా ఏం చేస్తామంటే, వీటిని అన్నిటినీ ఫిలప్ అయి ఉన్నాయి కాబట్టి అవన్నీ తొలగిపోతాయి. కాబట్టి మన సంతోషం అనేది రెట్టింపు అవుతుంటది. ఆ విధంగా ప్రతి దాంట్లో మేము డెవలప్ అయినాం, ఎంతో సాధించినాం, ఎంతో సంతోషంగా ఉంటున్నాం. అసలు ఏంది మనిషి ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండగలరు, ఏ విధంగా మాట్లాడాలి, ఎవరితో ఎలా ఉండాలి, వాళ్ళని ఎలా కన్విన్స్ చేయాలి, వాళ్ళు ఒకవేళ ఆపోజిట్ గా మాట్లాడినా దాన్ని ఎట్లా పాజిటివ్ గా తీసుకోవాలి, ఇది నేర్చుకున్నామని చెప్పడానికి లేదు సార్, లైఫ్ మొత్తం నేర్చుకున్నాం. మా లైఫ్ నే చేంజ్ చేసిన సెషన్స్ ఇవి. అవి క్లాస్ లో ఉన్న జూమ్ క్లాసులు ఒకటి అయితే, ఆ తర్వాత సెషన్స్ ఒక్కొక్క మాట ప్రతిరోజు ఒక మాట, ఆ మాటలు విని తన్వయత్వం చెంది వాటిని అన్వయించుకుంటుంటే జీవితం ధన్యం సార్. ఎంత మంచి లైఫ్ ఇచ్చిన అందరికీ చేతులెత్తి నమస్కారం పెట్టొచ్చు. పరిపూర్ణత సాధించినాం జీవితంలో, పరిపూర్ణత ఈ 226 బ్యాచ్ ద్వారా. మంచి మెంటర్స్, మంచి ఇన్ఛార్జ్ సార్, మమతా మేడం, శ్రీనివాస్ సార్, వీరందరి వలన చాలా నేర్చుకున్నాం సార్. అందరి మనసుల్లో అదే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్.